ముందుగా నా పరిచయం వచ్చేసి మాస్టర్స్. నా పేరు పూర్తి పేరొచ్చి కుమార్ యేసుబాబు. నేను షార్ట్‌కట్‌లో పెద్ద పేరు పెద్దగుందని జెప్పేసి కుమారే అంటూ ఉంటాను. ఆహ్, నా పేరు కుమార్ యేసుబాబు. మాది అమలాపురం. నాది బేసిక్‌గా నేను ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా వర్క్ చేసి వచ్చాను సౌదీ అరేబియా కంట్రీలో. ఇది నా బ్యాక్‌గ్రౌండ్ మాస్టర్స్. ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్ నాది. ఆహ్, ఈ ధ్యానంలోకి ఎలా వచ్చారు ఏంటనేది తర్వాత వచ్చిన తర్వాత నేను ఎలాగా వేరే దేశం వెళ్ళిపోవాలి మళ్ళీ ఒక 20, 25 రోజుల్లో ఎందుకు నేను ఆగిపోవాల్సొచ్చింది ఆ కంట్రీ వెళ్ళకుండా. ఒమన్ కంట్రీ అనేది. తర్వాత సడెన్‌గా ఎలా నాది లైఫ్‌లో చేంజెస్ వచ్చాయి. తర్వాత ధ్యానంలో వచ్చిన తర్వాత ఎటువంటి మిరాక్యులస్ చేంజెస్ మాట. అది మాటల్లో చెప్పలేను. అయి చేంజెస్ ఎలా జరిగాయి? తర్వాత నేనెలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాను ఇవన్నీ కూడా వన్ బై వన్ తర్వాత హాస్టల్ ఎక్స్‌పీరియన్స్ సంబంధించి అన్నీ కూడా మనం వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం మాస్టర్స్. ఆహ్, మాస్టర్ ఫస్ట్ ఇది జరిగిన నా ఈ, ఈ సోల్ జర్నీ అనే ఇది ఎలా జరిగిందంటే ఫస్ట్ యాక్చువల్లీ నేనేం మెడిటేషన్ చేయాలని నేను రాలేదు మాస్టర్స్. ఎందుకంటే నాకు అసలు నా థాటే కాదది. నేను ధ్యానం చేయాలి, మెడిటేషన్ చేయాలి, ఏదో చేయాలనేది కాదు. యాక్చువల్ జస్ట్ మా అమ్మగారిని పేరవారం 2022 మార్చ్‌లో మాస్టర్స్ ఇది జరిగింది. 2022 సంవత్సరంలో నేను మా మదరు నాకు సోలు బాడీ వికెట్ చేసాక ఎటు వెళ్ళిపోతదంట. మనం ఖచ్చితంగా మనం ఎన్ని పూజలు చేసినా కూడా గుడులు, గోపురాలు తిరిగినా ఖచ్చితంగా గురువు అనే వ్యక్తిని మనం ఉండాలంట. ఖచ్చితంగా గురువుని పట్టుకుంటేనే మనకు ముక్తి ఉంటదంట అని ఇంకా ఆవిడ నన్ను ఎక్కువగా ఈ చేయడంలోని అప్పుడు నేను తర్వాత అప్పుడు మా అక్కకి కూడా చెప్పడం మా చిన్నక్కకెళ్ళి అమ్మ, బావకి సంబంధించింది ఒక అడ్రెస్ ఏదో తీసుకురావడం. వాళ్ళేదో టీవీలో చెక్ చేస్తున్నప్పుడు నేనే రిమోట్ తీసుకొని నేను చెక్ చేస్తున్నప్పుడు పీఎంసీ తగలడం. పీఎంసీ ఎప్పుడైతే నేను పీఎంసీ ఛానెల్ మనది మార్చానో అప్పుడు ఆ ఛానెల్ ఇంకా అసలే ఇంకా మళ్ళీ దాన్ని టర్న్ ఆఫ్ చేయబుద్ధి అవ్వట్లేదు. అది ఒక ఒక ఎనర్జీ ఆహ్, ఒక ఒక ఎనర్జీ ఫార్మ్‌లో ఉండిపోయాం మేమంతా గూడా. ఆ ఛానెల్‌లో ఇని కొలది వినాలనిపిస్తుంది. ఒక్కొక్కరి మాస్టర్స్ ఎక్స్‌పీరియన్సెస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. రెండోదేంటంటే ఎవరైతే నమ్మరో ధ్యానాన్ని, మెడిటేషన్ ఇలాంటివి ఎవరైతే లాజిక్ మైండ్‌తో ఉంటారో అంటే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అవ్వచ్చు, లేకపోతే లాయర్స్, డాక్టర్స్, ఇంకా ఇంజినీర్స్ ఇంకా చాలా మంది హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇందులో ఉన్నారు. వాళ్ళసలు నమ్మరు యాక్చువల్లీ. లాజిక్ మైండ్‌తో ఉండే వాళ్ళంతా కూడా. అలాంటిది నాకు ఒకేసారి ఆల్ ఆఫ్ ఎ సడెన్ నాకేం జరిగిందంటే, నేను ఎప్పుడు వింటున్నప్పుడు, అమ్మా ఇది చాలా పర్ఫెక్ట్. ఈయన ఎవరో పత్రిజీ గారంట పేరు, గురువుగారి పేరు. ఇది చాలా పర్ఫెక్ట్ అమ్మా. చాలా చాలా మంది చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు. ఎవరైతే నమ్మరో వీళ్ళందరూ కూడా ఉన్నారిక్కడ. ఇది ఖచ్చితం. ఇది నువ్వు పర్ఫెక్ట్ నువ్వు వెళ్ళొచ్చు అన్న కార్యక్రమంలో లక్కీగా మాకు అదే టైంలో కింద పీఎంసీ ఛానెల్‌లో స్క్రోలింగ్ అవ్వడం. తర్వాత మాస్టర్స్ ఇనిపిస్తుందా నా వాయిస్? యెస్ సార్. అవును. వినబడుతుంది సార్. క్లియర్‌గా ఉంది సార్. ఓకే సార్. పర్ఫెక్ట్. ఓకే. థాంక్ యూ. అది ఈ 2022లో జస్ట్ లక్కీగా ఆ పేరవరోత్సవాలది స్క్రోలింగ్ అవ్వడం. నేను మా అమ్మగారేమో నన్ను ఇంకెప్పుడైతే అడిగారో, "నువ్వు ఇటు వెళ్ళమ్మా ఏం ప్రాబ్లమ్ లేదు" అని చెప్పేసి ఆ కింద నంబర్స్ కాల్ చేస్తే వాళ్ళు 7 డేస్ ప్రోగ్రామ్ మీరు అన్నీ ఉచితమే అన్నారు. ఇది ఇంకా మిరాక్యులస్. అదేంటి కనీసం 7 రోజులు ఎవరు చూస్తారు మనల్ని 1 వీక్ అంటే? 7 రోజుల ఉత్సవాలకి మనీ అని పే చేయాలంటే అయ్యేం వద్దండి. జస్ట్ మీరొచ్చి కళ్ళు మూసుకొని ధ్యానం చేసి శుభ్రంగా మీ టిఫిను, భోజనం అన్నీ మీకే ఉదయం, సాయంత్రం నుంచి అన్నీ మేమే చూసుకుంటాం. అందులోకి షాకు. ఇంకా అప్పుడు మా అమ్మగారిని ఓకే అమ్మ నువ్వు అని నేను మా అమ్మగారిని డ్రాప్ చేయడానికి వెళ్ళడం అనేది జరిగిందండి పేరవరం. వశిష్ఠ గోత్రి పిరమిడ్ దగ్గర. ఇది అసలు జరిగిందండి యాక్చువల్లీ. ధ్యానానికి నాకు ఎటువంటి సంబంధం లేదండి యాక్చువల్లీ ఇంకా చెప్పాల్సొస్తే. జస్ట్ మా మదర్‌ని డ్రాప్ చేయడం వల్ల కట్ చేస్తే నేను మీ ముందు ఇంటర్వ్యూ చేస్తున్నానిప్పుడు. ఐ మీన్ మీరు నన్ను చేస్తున్నారు. చూడండి ఎలా జరుగుతాయో. అందుకే ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే సరదాగైనా సరే మీరు నా అనుభవమే మీకు చాలా మందికి. సరదాగా తీసుకెళ్ళండి. ఎవరైతే నాకు ధ్యానం వద్దు, నేను ధ్యానం ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో సరదాగా అయినా తీసుకెళ్తే ఇంతింత వర్క్స్ జరుగుతాయి. ఓకే. అప్పుడు ఇలా జరుగుతున్నప్పుడు మా మదరు జస్ట్ ఇక్కడేదో ఫ్లూట్ మ్యూజిక్ పెడతారంట ఎర్లీ మార్నింగ్. మేము ఒకరోజు ముందు వెళ్ళిపోయామండి నైట్. అంటే ఎర్లీ మార్నింగ్ మిస్ అవ్వకుండా మ్యూజిక్‌ది మెడిటేషన్ మిస్ అవ్వకూడదని చెప్పేసి. సరే మా అమ్మగారిని డ్రాప్ చేసేసి ఇంక నైట్ ఉండి నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేయాలి యాక్చువల్లీ. ఇది కాస్త ఏమైందంటే మా అమ్మగారు అన్నారు,
నువ్వు ఇక్కడ జస్ట్ ఒక కనీసం ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు ధ్యానం చేసుకొని టిఫిన్ చేసి వెళ్ళిపో అని చెప్పేసి ఇది మా అమ్మగారు చెప్పేసి ఆవిడ ధ్యానంకి వెళ్ళిపోయారండి. నేనేం చేశాను, మెడిటేషన్‌లో కూర్చున్నాను. వీళ్ళు 5 కల్లా స్టార్ట్ చేస్తారండి. 5-8 3 అవర్స్. ఒక 5 మినిట్స్ నేను అలాగా నటించాను. ధ్యానంలో కూర్చోలా. కళ్ళు మూసుకొని జస్ట్ ఎవరైనా లేస్తే సరదాగా ఓ 5 మినిట్స్ ఉండి వెళ్ళిపోదానికి, ఏదో టీ తాగేసి వెళ్ళిపోదాం అనుకున్నట్టుగా నేనున్నాను అక్కడ యాక్చువల్లీ. కట్ చేస్తే ఎవరు లేగట్లేదు. అక్కడ 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ఇలా అయిపోతుంది. చూస్తే ఎవరు రాగట్లా. నేనేమో నా బ్యాగ్ చూస్తే ఎక్కడికి వెళ్ళిపోయారు జనం. మధ్యలో ఉండిపోయాను. ఇంకా అందరిని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేక, ఇక నేనేం చేశానంటే వాళ్ళతో పాటు ఇక అలా ఉండిపోయాను. ఏదైతే అవుతుందో సర్లే అందులోకి నాకు తెలియకుండానే నేను ఒక డీప్ స్టేట్‌లోకి వెళ్ళడం. ఫస్ట్ సిట్టింగ్‌లోనే నేను నాలో ఉన్న ఈ దుఃఖం ఏదైతే ఉందో ఫస్ట్ సిట్టింగ్‌లో నాకు దుఃఖం అనేది ఎంత సంపాదించినా లేకపోతే ఏది చేసినా ఎంతున్నా కూడా ఏదో మిస్ అవుతున్నాం. ఏదైనా ఆనందం షాపింగ్‌కెళ్తే కాసేపు ఉండేది. ఓ 50,000 పట్టుకెళ్ళాం. ఏదో ఒక డ్రెస్‌లో ఏదో తెచ్చుకున్నాం. లేదా సినిమా చూసి ఏదో షాపింగ్ ఏదో చేసాం. నాకు ఫ్రెండ్స్‌తో గట్టా ఎళ్ళినప్పుడు ఆక వాళ్ళతో స్పెండ్ చేస్తే ఒక హాఫ్ డే అలా ఫుల్ డే అంతా అయిపోయింది. మళ్ళీ కథ మామూలే. మళ్ళీ మర్నాడు లేచిన వెంటనే మళ్ళీ నాకు ఏదో మిస్ అవుతున్నాను. ఎవరైనా గమ్ముని ఇట్లా ఉండేదిమాట యాక్చువల్‌గా. వాళ్ళు ఉంటేనే కొంచెంసేపు హ్యాపీగా వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ దుఃఖం కింద ఉండేది. సో, అలాంటి ఫస్ట్ టైమ్ నాకు నేనే నాకు చాలా తేలిగ్గా, హ్యాపీగా, ఆనందంగా నాకు అనిపించడం. అంతకుముందు నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండేది. ఇనో ప్యాకెట్టు ఇది కూడా నేను జేబులో పెట్టుకొని వెళ్ళాను ఆ సిట్టింగ్‌కి. వెళ్ళినప్పుడు నాకు విచిత్రంగా ఏంటంటే ఫస్ట్ యాక్చువల్లీ 1 అవర్ మించి కూర్చోలేను యాక్చువల్లీ. ఎక్కడైనా సరే. పట్టేస్తదన్నమాట ఆటోమేటిక్‌గా. గ్యాస్ట్రిక్ ఇక్కడి వరకు వచ్చేస్తది. అలాంటిది నాకు 3 అవర్స్ అయినా సరే అంతా ఫ్రీగా ఉంది. బాడీ అంతా చాలా ఇంతకుముందు నాకు గ్యాస్ట్రిక్ లేనప్పుడు ఎలా ఉందో అలా ఉంది నాకు బాడీ అంతాను. ఇదేంటి కూర్చుంటే ఆనందంగా ఉంది. గ్యాస్ట్రిక్ కూడా ఏమి లేదు. జేబులో ఇనో ప్యాకెట్, టాబ్లెట్ అలా ఉంది. అంటే మనుషులు కూడా దగ్గర పెట్టుకున్నాను. ఎందుకంటే గమ్ముని గ్యాస్ట్రిక్ ఫార్మ్ అయిపోతే వెంటనే వేసుకోవడానికి అన్నట్టు. ఇలాంటి కాన్సెప్ట్‌లో మీరు చెప్తే నమ్మరు మాస్టర్స్. ఫస్ట్ సిట్టింగ్‌లో అది మిస్ అవ్వడం. నేను చాలా హ్యాపీగా నాకు తేలికవ్వడం చాలా ఎప్పుడు పొందలేని అనుభూతి, ఆనందం. అందరూ చుట్టూ కూడా నా చుట్టూ ఉన్న మాస్టర్స్ అందరూ కూడా అందరూ ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉన్నారు. అందరూ నవ్వే. ఎవరి పక్క చూసినా నవ్వుతా మాట్లాడుతున్నారు. తిన్నారా అంటున్నారు. హ్యాపీగా అన్నీ పాజిటివ్ సంబంధించిన మాటలు తప్ప వేరే నెగెటివ్ గాని ఏమీ లేదు. అమ్మ నేను వెళ్ళనమ్మా ఇక్కడే ఉంటాను మా అమ్మగారితో చెప్పడం. ఆ 7 డేస్ నేను అక్కడే ఉండి స్పెండ్ చేయటం. ఇది మాస్టర్స్. ఇలాగ నేను ధ్యానంకి రోజు అలా కూర్చోవడం జరిగేది. కూర్చున్నప్పుడల్లా ఏదో జరిగే ప్రాసెస్. కానీ ఏదో ఎనర్జీ కింద పాస్ అవుతుందని తెలుసు తప్ప నాకు అక్కడ ఆ 3 అవర్స్ నాకు ఎక్స్‌పీరియన్సెస్ ఏంటన్నది కూడా నాకు తెలీదు. వచ్చుండొచ్చేమో గాని నేను ఎప్పుడు అసల నాకు తెలీదు. పలానా ఎక్స్‌పీరియన్స్ వస్తాయని ఇవి గాని నాకేం తెలీదు. ఏదో కూర్చోమంటున్నారు కదా అని కూర్చున్నాను తప్ప ఓకే. హ్యాపీగా తేలికగుంది, ఆనందంగా ఉంది. ఇట్లా ప్రాసెస్ 7 డేస్ అక్కడ ఉన్న తర్వాత ఆహ్, తర్వాత మీలాంటోళ్ళు ఎవరో అక్కడ మాస్టర్స్ నా పక్కన కూర్చున్న అతను, "సార్ ఇది మీరు ఆహ్, ఎవరి వయసు ఎంతుందో అన్ని నిమిషాలు ఉదయం, సాయంత్రం కూర్చోండి సరిపోతుందన్నారు." అన్నారు కదా అని చెప్పేసి నేనేం చేశాను, చాలా హ్యాపీగా ఉంది కదా! అంతకుముందు పూజలు, పురస్కారం ఏదో యజ్ఞ యాగాలు చేస్తే కంచేపు ఉండి, ఆ రోజుండి తర్వాత మిస్ అయిపోయేది ఆనందం. ఏదో గుడికెళ్ళి జపాలు ఏదో చేస్తే. అలాంటిది ధ్యానం చేస్తే ఒక గంట 1 అవర్ చేసో, హాఫ్ అన్ అవర్ చేసినా మంచి స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నాం. ఎనర్జిటిక్‌గా. ఇంటికొచ్చిన తర్వాత ఈ పీఎంసీ ఛానెల్ పెట్టేసి ఉదయం, సాయంత్రం కూర్చోడానికి మా అమ్మగారు, నేను అలాగే కూర్చునేవాళ్ళం. ఒకసారి అలాగే ఫస్ట్ టైమ్ ఇంట్లో టీవీ పెట్టి పత్రిసారి ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకొని కూర్చున్నాం టీవీ రూమ్‌లో. కూర్చున్న తర్వాత ఫస్ట్ సిట్టింగ్‌లో ఉన్నట్టుండి సడెన్‌గా రకరకాల ఫస్ట్ హ్మ్. జలపాతాలు ఎప్పుడు చూడలేదు నేను. అలాంటి సీనరీస్ మాట. అది నేను మాటల్లో చెప్పేది కాదు. ఎవరికాళ్ళు అనుభూతి చెందితే తెలుస్తది. రకరకాల జలపాతాలు, రకరకాల కొండలు, కోనలు ఒకసారి కాదు. నాకు ఈ ప్రాసెస్ దగ్గరగా 50-20 డేస్ జరిగింది మాస్టర్స్. ఒకసారి ఉన్నట్టుండి రకరకాల వృక్షాలకు సంబంధించి రకరకాల లోకాలు వెళ్ళటం. ఒకసారి కొబ్బరి చెట్లు, తెల్లటి కొబ్బరి చెట్లు. అయి ఎలా ఉన్నాయంటే దగదగ మెరుస్తున్నమాట ఆ లోకం అంతా కూడా. ఆ కొబ్బరి చెట్లున్న లోకం. కొబ్బరికాయలు కూడా అలాగా ప్యూర్ వైట్‌గా మొత్తం చెట్టు ఆకులన్నీ ప్యూర్ వైట్‌గా దగదగలాడుతున్నాయి. ఆ లోకం వెళ్ళాను. తర్వాత ఈ 50 డేస్, 20 డేస్‌లో కూడా ఎక్కువగా మీరు చెప్తే నమ్మరు 4 ఫీట్ విడుతున్న పాములు. స్నేక్స్ చాలా భయమేసేది. పొడుగు చూస్తే అవి ఒక్కోటి కొబ్బరి చెట్టు అంత సైజులో ఉన్నట్టుండే ఏకంగా. ఒక
20-30 ఫీట్ ఉన్న సైజు పాములు, భయంకరమైన పాములు. అలాంటి ఉన్న పాములు ఉన్న ఏరియాలకి డైమెన్షన్ అవ్వచ్చు, లోకం అనొచ్చు, మీరు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. అలాంటి మీరు చెప్తే నమ్మరు, కళ్ళు మూస్తే భయం వేస్తుంది. కళ్ళు మూసిన వెంటనే ఒక 10 మినిట్స్ అంతే. ఒక 10 మినిట్స్ జస్ట్ శ్వాసను గమనించి 15 మినిట్స్‌లో ఆటోమేటిక్‌గా నేను అక్కడ ఉండేవాడిని. ఇలాగా రోజుగా ఎక్స్‌పీరియన్స్ ఏదో ఒకటి కూర్చోవడమే లేట్ నేను. ఒక 5-10 మినిట్స్‌లో ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవ్వడం, ఏదో డైమెన్షన్‌కి వెళ్ళడం, రకరకాల ఇవన్నీ చూడటం. ఒకసారి ఇలాగే కూర్చున్నప్పుడు మరి ఒకసారి ఏం జరిగిందంటే, ఎప్పుడూ నేను ఆ వాసనలు చూడలేదు. ఒకేసారి ఉదయం కూర్చున్నాను. మా అమ్మగారు పక్క రూమ్‌లో రూమ్ తుడుస్తున్నారు. నా రూమ్‌లో ఉన్నాను. ఒక రకమైన సుగంధ వాసనలమాట. అయి ఒక 5-8 మినిట్స్ వరకు ఉన్నాయి. గుప్పుమనొచ్చి అయి అలాగున్నాయి చాలా స్మెల్. ఆ వాసన ఎప్పుడూ నేను చూడలేదు. ఐ మీన్ స్మెల్ చేయలేదు ఎక్కడ. అలాంటి ఒకసారి సుగంధ వాసనలు రావడం జరిగింది. తర్వాత ఇలా కూర్చున్నప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే, నాలో ఉన్న ఆస్ట్రల్ బాడీ అని కూడా నాకు తెలీదది. నాలో ఉన్న ఆస్ట్రల్ బాడీ ఏం జరిగిందంటే, ఇలాగ పైకి ఇలాగ గాలిలో తేలటం జరిగింది ఫస్ట్ టైమ్. తర్వాత ఇంకోసారి అలాగే కూర్చున్నప్పుడు మార్నింగ్, ఈవినింగ్ కూడా చేస్తున్నాం కాబట్టి, మళ్ళీ ఇలా ముందుకి, వెనక్కి, ఇలా రైట్‌కి, లెఫ్ట్‌కి ఇలా గాలిలో ఇలా తేలటం, ఇలాంటి లోపల నుంచి. మా మదర్‌కి చెప్పా. ఎవరో చెప్పారట కళ్ళు తెరవద్దు, కళ్ళు తెరిగితే ఆ ప్రాసెస్ ఆగుతది. ధ్యానంలో ఏం జరగదట్లే, ఏం భయపడకు అని చెప్పేసి అందులోకి నేను అలాగా చాలా సార్లు బాడీ నాది లైట్ వెయిట్ అవ్వడం, బయటికి రావడానికి ఇలాగ గాలిలో తేలడం, మళ్ళీ ఇలా కిందకి ఇలా జరిగింది. కళ్ళు మూసిన ఒక 5-10 మినిట్స్‌లో. ఇది కొన్నాళ్ళు జరిగింది మాస్టర్స్. ఇలా జరిగిన తర్వాత ఇలా రోజుకో ఏదో ఎక్స్‌పీరియన్స్ వస్తానే ఉంది. ఒకటి కాదు. ఒకసారి ఏం జరిగిందంటే, ఇంకా ఈ లెక్కలు తేటలేదని చెప్పేసి నేనేం చేశానంటే, అమ్మ నేను కొన్ని రోజులు నాకు దేని మీద లేదింక. ఇంక నేను 25 డేస్‌లో ఒమన్ కంట్రీ ఎళ్ళిపోవాలి. అక్కడ మస్కట్ దగ్గర నాది అక్కడ యూనివర్సిటీకి నేను జాబ్‌కి ఎళ్ళాలి యాక్చువల్లీ. అది వదిలేసాను నేనింక. వదిలేసి అప్పుడు ఎందుకంటే నాకు దేని మీద లేదు. నాకు ఎలా ఉందంటే ఏదైనా ఒక చెక్క పెట్టెలాంటి చేంజ్ చేసి నన్ను ఓ చెట్టు కింద పెట్టేస్తే నేను పరమానందంలో ఉంటాను అని మా అమ్మకి చెప్పాలనిపించింది నాకు. నాకో పెట్టి చేసి తాళం వేసానన్నాను. నేను లోపల గడిపెట్టేసుకుంటాను. నేను ఎప్పుడు రావాలంటే అప్పుడైతే బయటకొస్తాను. అంతవరకు నన్ను కదపొద్దు. కొన్ని రోజులు అలా వదిలేయండి నన్ను కొన్ని నెలల పాటు అన్న అంత ఉందన్నమాట. నాకు ఎందుకంటే వెక్స్ అయిపోయాను. ఈ ఈ ప్రాపంచిక జీవితం మీద వెక్స్ అయ్యి ఉందన్నమాట. ఎందుకంటే ఓకే. డబ్బుకి సంబంధించిన అదేంటో చూసాను. ఓకే. నెక్స్ట్ నాకేం అనిపించలేదు. ఓకే. ఉంటే 4 షాపులు తిరుగుతాం. 4 అంతస్తులు కడతాం. ఓ 40 ఎకరాలు కొంటాం. ఓ 4 కార్‌లో తిరుగుతాం. కానీ ఇక్కడ లోటు మట్టిగా అలా ఉంటుంది. నేను ఎంత సంపాదించినా, ఎన్ని చేసినా ఇక ఈ ఫీలింగ్ అప్పుడు నాకు ఆ వెలితి తీర్చట్లేదు. ఆ దుఃఖం అలాగే ఉంటుంది. ఏదో మిస్ అవుతున్నాం. ఎంతున్నా, ఎంత తిన్నా, ఏం చేసినా ఏదో మిస్ అవుతున్నాం అన్నది ఆ వెలితి నాకు ఉండిపోయేదండి. అప్పుడు నాకు ఈ ధ్యానంలోకొచ్చాక ఎంత ఆనందం అంటే నాకు ఏమీ లేకపోయినా పర్లేదు. ఒక గోచిగుడ్డతో కూర్చోవచ్చు హ్యాపీగాను. ఆకలి లేదు, ఆకలేయట్లేదు సరిగ్గా. హ్యాపీ. పోనీ మనం టైమ్ టు టైమ్ తినేస్తాం యూజువల్‌గా. అలాంటిది ఆకలి లేదు కానీ బలవంతంగానే తింటున్నా టిఫిన్ అయినా ఏదైనా. తినకపోయినా ఓకే. తిన్నా ఓకే. ఏదో తింటున్నాం కాబట్టి తినాలి కాబట్టి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక షెడ్యూల్ యేసుకున్నాం. చిన్నప్పుడు నేర్పారు. ఇదే చక్రంలో తిరిగాం మనకు తెలీక. నాకు ఆ ధ్యానంలోకొచ్చాక తెలిసింది. శ్వాసతో బతకొచ్చు. ఏ టిఫిను, ఏ లంచు, ఏ డిన్నరు అవసరం లేదని చెప్పేసి. అసలేం అవసరం లేదు మాస్టర్స్. ఓన్లీ శ్వాసతో బతకొచ్చు బతకాలంటే. కానీ మీరు పుట్టినప్పుడు మీ మీ అన్నయ్య, ఈడు మీ తమ్ముడు, మీ అక్క, చెల్లని చెప్పినప్పుడు మీరు ఎలా నమ్మారో, ఇప్పుడు కూడా ఎలా నమ్ముతున్నారో, మా అన్నయ్య అని చెప్పారు మా అన్నయ్య అని. అలాగా ఎంత బ్లైండ్‌గా నమ్ముతున్నారో, ధ్యానాన్ని ఎవరైతే బ్లైండ్‌గా నమ్ముతారో దాన్నే సరెండర్ అంటారన్నమాట. ఎవరైతే అలా సరెండర్ అవుతారో వాళ్ళకన్నీ ఏం కావాలన్నా వాళ్ళ దగ్గరకొస్తాయి. ఓకే. మీరు నన్నడగొచ్చు. మీరు జాబు ఇన్ని లక్షల సాలరీ వదిలేసి మరి మీరు ఎలాగా ఏంటని మీరు క్వెషన్ మార్క్ ఎయొచ్చు. నేను ఇప్పుడు ఈ స్పాట్‌లో నాకు ఏది కదా అన్నీ నేను చెక్ చేస్తాను. ఎందుకంటే నేనిప్పుడు నాకు ఎవరివ్వాలి? నేను జాబ్ చేస్తే యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వాలి. ఆ గవర్నమెంట్ ఇవ్వాలి. మరి ఇప్పుడు ఎవరివ్వాలి నేను అన్నీ మానేస్తే? నేను ఈ ధ్యానానికి మనకంటూ ఒక గ్యాలక్టిక్ ఫెడరేషన్ ఐ మీన్ గవర్నమెంట్ ఉందని, పైన మాస్టర్స్ ఉంటారు. నాకు ఏం తెలీదు. ధ్యా ఒకటే నాకు కళ్ళు మూసి కూర్చోవాలి. ఇదేంటో తేల్చుకోవాలనుకున్నాను. అది తేల్చుకున్నాను. తేల్చుకున్న తర్వాత
మరి నాకు నాకు నేను నా డిజైర్ ఏంటో అన్నీ నేను చూసుకున్నాను. తర్వాత మరి అన్నీ నాకు అడుగుతారు కదా! పబ్లిక్ అడుగుతది కదా! మీరు ఎలాగ ఏంటని. నాకు ప్రెజెంట్ ఇప్పుడు నాకు హెల్ప్ చేసేంత మాస్టర్స్ హాస్టల్ మాస్టర్సే. ఎవరైతే త్రికట శుద్ధిగా ఉండి వన్నెస్ అనే కాన్సెప్ట్‌తో ఉండి, ఎవరైతే త్రికట శుద్ధిగా నిజాయితీగా ఎందుకంటే మీకంటూ మీ మీ మీకంటూ మీకు తెలిసిన విధంగా మీ ఇంట్లో వాళ్ళకి కూడా తెలీదు. మీరేం ఆలోచిస్తున్నారో. మీకు మాత్రమే తెలుసు. సో, దాన్ని నిజాయితీగా మీరు ధ్యానంలో పెడితే గనక మీ కథ అంతా వేరేగా ఉంటది. మీరేం గే మీరేమి పరుగులేమి పెట్టవసరం లేదు. పరిగెట్టుకుని మీ దగ్గరికొస్తారు జనాలంతా కూడా. ఆ కాన్సెప్ట్ ఏంటన్నది నేను అంత తీవ్ర సాధన చేశాను. ఒక 2 ఇయర్స్. మామూలుగా పై ముచ్చట్లేం కాదు. గంటలే. 21 గంట, 15 గంటలు. అసలు టైం లేదు. 10 గంటలు. ఎప్పుడు కూర్చోవడమో తెలీదు. ఎప్పుడు లెగుతామో తెలీదు. 2 ఇయర్స్ వరకు నా సోల్ ఎక్కడికి బయటికెళ్ళొద్దన్నారు. ఎంతోమందిని క్లాస్ చెప్తారు రమ్మన్నారు కొంతమంది మాస్టర్‌లు. డైరీలో రాస్తాం మీ పేరు అన్నారు. లేదు సార్ నేను తర్వాత చెప్తా మీరెళ్ళిపోండి సార్ అన్నారు. అసలు ఎక్కడ కూర్చోబుద్ధి వేసేది కాదు నాకసలే. ఎళ్లి ఎంతసేపు కళ్ళు మూసిపోయి చెప్తే లోపల నుంచి ఇన్‌స్టిట్యూషన్. ఎళ్ళటం. ఇలాగా 2 ఇయర్స్ సాధన చేశాక నాకు హాస్టల్ మాస్టర్సే నాకిప్పుడు ఏం చేసినా నేను మాక్సిమం ఇక్కడ ధ్యాన సాధనలో హాస్టల్ మెసేజ్ తీసుకున్న తర్వాతే వెళ్తాను. నాకు ప్రతిసారే ఎక్కువగా నాకు మెసేజ్ ఏం చేయాలన్నా సార్‌ని అడగకుండా నేను ఏది చేయను. అర్థం చేసుకోండి. లక్షల సాలరీ వదిలేసి నేను ధ్యాన ప్రచారం ఇంటింటికి తిరుగుతున్నాను. మొన్న తిరుపతి యజ్ఞానికి కూడా చేశానంటే అర్థం చేసుకోండి. ఈ యజ్ఞం జరగాలని కూర్చున్నాం అయిపోయింది. థాట్. మీ దగ్గర ఇంకో విషయం నేను ఎప్పుడు కూడా నా జేబులో ఒక రూపాయి పెట్టుకోను. కానీ నాకు 1,00,000 కావాలంటే ఆటోమేటిక్‌గా డైయింగొస్తది. నాకు 10,00,000 కావాలి. నాకు రూ. 1,00,00,000 కావాలి. ఆ కాన్సెప్ట్ మనకు ఆశ్రమాలు చేస్తారు. నీ పనికి ఏం చేయాలో నీ పనికి అడ్డు లేకుండా ఇవ్వడం అనేది నాకు ఆశ్రమాలు చేస్తారు మాస్టర్స్. మీరెవరైతే త్రికరణ శుద్ధిగా ధ్యానం చేసి మిమ్మల్ని మీరు తెలుసుకుంటారో అప్పుడు ఆశ్రమ మాస్టర్స్ ఎప్పుడు కూడా మీకు గొడుగులా ఉంటది. ప్రతిసారి ఎప్పుడు కూడా మీకు కూడా ఉంటారు. ఇది నా అనుభవం. ఇది ఎలా ఉండగా మాస్టర్స్ నేను కొంచెం లెక్కలు తేల్చుకోవాలి అనే ఉద్దేశంతో నేనేం చేశానంటే ఒక 9 రోజులు 9 రోజులు రోజుకి 10 గంటలు. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉదయం 10 గంటలకు కూర్చున్నాననుకోండి. మళ్ళీ ఈవినింగ్ 8 గంటలు లెగాలి. అంటే 10 అవర్స్. మీరెప్పుడు కూర్చున్నా ఈ 9 రోజుల్లో మీరు 10 గంటలు ఒకే సిట్టింగ్. కళ్ళు తెరవకూడదు. ఇలా టార్గెట్ పెట్టుకున్నా. ఇదెందుకు పెట్టుకున్నానంటే ఇది ఎక్కడో పత్రి గారి వీడియో తగిలింది నాకు. మన పబ్లిక్ డొమైన్ ఉంది పీఎంసీలో. ఆ వీడియో సార్ చెప్పారు. ఎవరైతే 8 అవర్స్, 10 అవర్స్ ఇలాగా అన్నారని చెప్పేసి ఆ వీడియో తగిలింది. చెయ్యాలో ఎవరైతే చేస్తారో ఇలాగా 8 అవర్స్, 10 అవర్స్ వాళ్ళకి కొన్ని డోర్స్ ఏమైనా ఉన్నాయో అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. వాళ్ళ కర్మలన్నీ క్లియర్ అన్నారు సారు. ఆ వీడియో తగిలింది. సర్లే నాకు కొత్త కదా అని చెప్పేసి నేనేం చేశాను, ఒక 9 రోజులు ప్రాక్టికల్స్ ఇయన్నీ కూడా ఫస్ట్. ఎందుకంటే రేపు పొద్దున్న మనం ఎవరికైనా చెప్పాలంటే మనం ఇక్కడ చేసి చెప్పాలి. లేతే మీరేం చెప్పండి ఏం చెప్పలేరు మీరు. ఎందుకంటే మీకు అనుభవం ఉంటేనే కదా చెప్తారు అక్కడికొచ్చి. సో, మనం చెప్పాలి కాబట్టి నేనేం చేశానంటే ఒక 9 రోజులు డైలీ 10 అవర్స్ చొప్పున మాస్టర్స్ కూర్చున్నాను. ఇలా కూర్చున్నప్పుడు ఏం జరిగిందంటే ఫస్ట్ టిఫిన్ చేసి కూర్చున్నాను. శుభ్రంగా నేను ఇంతకుముందు ఎలా ఉన్నానో ధ్యానం ముందు అలాగే టిఫిన్ చేసి కూర్చున్నాను. ఏం తగ్గలే ఎక్కడ నేను. ఓకే. తక్కువ తినలేదు, అలా ఎక్కువ తినలేదు. నేను ఎంత తినాలనుకున్నా అంతే తిని హాయిగా కూర్చున్నాను ధ్యానంలో. ఒక 40 మినిట్స్ అట్లా నాకు కొంచెం మత్తు కింద, మగత కింద ఇట్లా ఉండేది. కొంచెం 40 మినిట్స్ దాటిన తర్వాత నుంచి నేను కొంచెం ఎరుకులోకి రావటం, శ్వాసను గమనించడం అనేది జరిగింది. ఇలా 9 రోజులు జరిగినప్పుడు ఫస్ట్ డే నాకేం జరిగిందంటే, ఈ బ్రహ్మరంధ్రం నుంచి మొత్తం బాడీ అంతా తెలుస్తుంది. ఎలాగా కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతుందో తెలుస్తుంది. ఫస్ట్ డే నేను అది గమనించాను ఫస్ట్ ఈ 10 అవర్స్. సెకండ్ డే సడెన్‌గా కరెక్ట్‌గా మధ్యాహ్నం అంటే అదే జస్ట్ ఈ ప్రాసెస్ అంతా కూడా 11:30 దాటి నుంచి ఈ 1:30 ఈ మధ్యలో జరిగింది మాస్టర్స్. ఓకే. 11 చిల్లర నుంచి 1:00 మధ్యలో జరిగే ప్రాసెస్ అంతా కూడా. ఈ ప్రాసెస్ ఎందుకు నాకెలా తెలియదు మా ఇంటి ఎదురు లేడీస్ హాస్టల్ వల్ల నాకు టైమింగ్స్ అన్నీ కూడా టైమ్ టు బెల్ కొడతాయని తెలుస్తాయి నాకు. సో, మా అమ్మగారు నూతి దగ్గర ఏదో వాష్ చేసుకుంటున్నారు డిషెస్. సడెన్‌గా ఉన్నట్టుండి నేను ప్యాంటు, షర్ట్ తోటి డైరెక్ట్ ఒక యోగులున్న లోకి వెళ్ళాను. కొన్ని వందల వేల మంది నేను మాటలో చెప్పలేను. ఇలాగ మన కడతల్లో బెడ్ ఎలా ఉంటాయి? అవి బెడ్లు కాదు గానీ, కింద ఇలా నేల మీద లైన్‌గా
కొన్ని వందల మంది నా వెనకాల ముందు లైన్గా ఇలాగ వి షేప్లో పట్లు ఉన్నాయి మాస్టర్. మొఖమేమో ఈ అస్థిపంజరాలు ఈ దుమ్ముల టైప్లో ఉన్నా కొన్ని వాళ్ళు ఏంటంటే కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసిన ఈ యోగులు మట్టి వాళ్ళంతా కూడా. ఓకే, ఇలా ఇలా కూర్చున్నారు మాస్టర్స్. ఇప్పుడు నేను ఎలా ఎత్తాను చేతులు కాళ్ళు కూడా అలాగే పెట్టి ఇలాగా నవ్వుతున్నారు మొత్తం నన్ను చూసి. అదే తెలుసున్న వాళ్ళు నన్ను. నేను ఎలా ఉన్నా అని చెప్పేసి నేను చూసుకుంటే ప్యాంటు షర్ట్తో నేను ఉన్నాను పక్క. అక్కడ మధ్యలో వచ్చాను. నా వెనకాల చాలా వరుసలు ఉన్నాయి, నా ఫ్రంట్ చాలా వరుసలు అలా ఎక్కడికో ఉన్నాయి. పైన అంతా కూడా స్మోకీ డార్క్ చాలా అదొక గుహ మాట. అదొక లోకం, యోగులున్న లోకం. అక్కడికి వెళ్ళడం జరిగింది మాస్టర్స్. ఇలాగా నేను చూస్తున్నా ఒక్కొక్కలాగా చూస్తులకి అందులో ఫిఫ్త్ వన్ ఐదో అతను సడన్గా పైకి లేచాడు. పైకి లేచి ఒకసారి ఒక 20-25 ఇయర్స్ ఏజ్ లాగా అయిపోయింది ఆయన బాడీ. ఆయన ఎవరో కాదు, మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మనకి. ఆయన అయిపోయి ఆయన దగదగలాడుతుంది మొత్తం, ఒక బంగారపు ఆరాతోటి దగదగలాడుతుంది శరీరం. నన్ను చూసి నవ్వుతా తక్కువ నా బాడీలోకి వస్తాడు ఒకసారి. ఎప్పుడైతే నా బాడీలోకి వస్తాడో నాకు ఒకసారి ఇలా జలరీ వస్తుంది. ఒకసారి వద్దులోకి నాకు ఎరుక వినిపిస్తున్న ఒక ఫ్యాన్ సౌండ్ గట్ట. నాకు కంగారు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక నేను లోపల నుంచి ఆల్రెడీ ప్రతిసారి నేను సెక్యూరిటీ అడిగితే వెళ్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా సార్ మీరే నన్ను తీసుకురావాలి, ఎందుకంటే నాకు ఎవరో తెలియదు కదా, మీరు చెప్పిందే ధ్యానం, మీరే దిక్కు అన్నట్టుగా నేను ప్రతిసారి నేను ఎప్పుడు చేసుకుని వెళ్తాను. ఈ మాస్టర్స్ని అందరినీ ఇన్వైట్ చేయాలి ఏం నాకేం తెలియదు అప్పుడు. అయితే ఫస్ట్ అనుకున్న తర్వాత నాకు ఎందుకని మంచిది ఈ వెంకన్న బాబుని మన పరమశివుడిని ఇద్దరిని కూడా ఎక్కువగా పూజలు ఇవన్నీ ఉండి కదా జపాలు, దానివల్ల వాళ్ళని కూడా నేను ఇన్వైట్ చేశాను. నేను ఎవరో తీసుకెళ్తున్నారో కొంచెం నన్ను మీరే వెనక్కి తీసుకురండి అని. ఏదో మళ్ళీ వస్తానో రానో నాకు తెలియదు. నాకు భయం బాడీతో మళ్ళీ ఇక్కడ బాడీ ఎలా ఉండిపోతుంది, హాస్టల్తో అక్కడ ఉండిపోతారేమో అని ఇదో భయం. కొత్త కదా అందులోకి, గైడెన్స్ లేదు ఎవరిదప్పుడు. అప్పుడు ఏం చేసిందంటే తలుచుకున్నాను, భయం లేకుండా ఆయనతో వెళ్ళిపోయాను. ఎలా వెళ్ళారంటే ఇదే రూమ్, స్టడీ రూము. ఈ రూమ్లోంచి ఇలా తిన్నగా తారాజోబు ఎలా వెళ్తుంది అలాగా ఒక టన్నల్, ఒక తూరలాగా గొట్టంలాగా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇలాగా నా స్పేస్లో నా బాడీలో టక్మని రావడం, అంతే ఇలా స్ట్రైట్గా తీసుకెళ్ళటం. నేను ఇలాగ అన్నీ మొత్తం అసలు మాటలో చెప్పలేను, నక్షత్ర లోకాలు కొన్ని వేలు ఉన్నాయి మాస్టర్స్ పైన లోకాలు. రకరకాల కలర్స్ తోటి మంచి దగదగలాడతా ఇలా చూసుకుంటున్నమాట మొత్తం వెనక్కి ముందుకు ఇలా అంతా చూసుకుంటూ నేను చాలా దగ్గరగా 20 మినిట్స్ వరకు పైన ఉంచారు నన్ను ఠాగూర్ గారు. అసలు యోగా నాకు తెలీదు, జస్ట్ ఏదో ఆయన కూడా గీతాంజలి అనే బుక్ రాసి ఎలా తెలుసు తప్ప, మన ఏదో 100 మాత్రం ఏదో రాశారు అని చెప్పేసి మన దీనికి తప్ప అంతకుముందు ఆయనకి నాకు ఏమి తెలియదు అసలు యాక్చువల్లీ. తర్వాత తెలిసింది ఆయన కూడా యోగి, వాళ్ళ నాన్నగారు కూడా గొప్ప ఋషి అని చెప్పేసి తర్వాత తెలిసింది. రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ నాన్నగారు కూడా గొప్ప ఋషి అని తెలిసింది. అలా తీసుకెళ్ళి మొత్తం లోకాలన్నీ చూపించి రకరకాల నక్షత్ర లోకాలన్నీ ఇలా చూసుకున్నాను. మళ్ళీ అలా స్లోగా తిరిగి ఇదే కుర్చీలో కూర్చోబెట్టి ఇలా ఇలాగా మిక్సీ తిప్పినట్టు తిప్పి ఇలా తక్కువ అలా వదిలేస్తారు ఫ్రెండ్. నాకు ఇక్కడ ఇవన్నీ నవ్వు వస్తుంది, చుట్టూ కాలు తగులుతామో టీపాయ గట్ట ఉంది ఇక్కడ. ఇలా జరిగింది. నేను మరి 10 గంటలు అల్లారం పెట్టుకుంటాను. 10 గంటలకి అది అల్లారం మోగాకే నేను కళ్ళు తెరిచేస్తాను. ఆ టైంకి వేరేగా ఏమైనా హాస్టల్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని కంటిన్యూ చేస్తాను, అది అయిపోయిన తర్వాత బయటకు వస్తాను, అది వేరే విషయం. కానీ అల్లారం మోగిన అంటే నేను యూజువల్గా 10 అవర్స్కి లెగుస్తాను. అయితే అలాగే ఉండిపోయాను, మరి 10 అవర్స్ అవ్వలేదు కాబట్టి. తక్కువని ఏం జరిగిందంటే ఉన్నట్టుండి ఒక బంగారపు గోల్డెన్ లైట్ కింద వెలిగింది మెడిటేషన్లో. ఆ గోల్డెన్ లైట్ వెలిగిన తర్వాత ఆ వెలిగిన కంచేపుకి టక్మని ఒక బుద్ధుడి బొమ్మతోటి ఒక పెద్ద బుక్ వచ్చింది. ఇంత బుక్ వచ్చి ఇలా తిరిగింది, రౌండ్ వేసింది, ఇలా రౌండ్లో ఇలాగా తిరిగి టక్మని డిజపియర్ అయిపోయింది, మాయమైపోయింది. అది మాయమైపోయిన తర్వాత అలాగే కూర్చున్నాను. మళ్ళీ కంచేపటికి వెంటనే మళ్ళీ ఇంకో బుక్ వచ్చింది, లోప్సాంగ్ రాంప బుక్. అదే మనకి మరణం లేని మీరు రాశారు కదా, మూడో త్రినేత్రం రాసిన బుక్, అతను టిబెట్ యోగి, ఆయన బుక్ వచ్చింది. ఆ తర్వాత తెలిసింది నేనేమో దాన్ని అప్లై చేయాలంట. అంటే ఆ వచ్చిన బుద్ధుడి బొమ్మ ఏంటి, ఆనాపానసతి ధ్యానం స్ప్రెడ్ చేయాలంట. రెండోది ఈ ఆస్ట్రల్ ట్రావెల్ సంబంధించి థర్డ్ యాక్టివేషన్ ఏదైతే ఉన్నాయో
వీటికి సంబంధించిన వర్క్స్ నేను చేయాలని నేను తర్వాత నాకు మళ్ళీ మెసేజ్ రావడం జరిగింది ఈ ప్రాసెస్. ఆ త్వరలో కూడా నేను కండక్ట్ చేస్తాను క్లాసెస్ దానికి సంబంధించి. ఈ హాస్టల్ డ్రాప్ సంబంధించిన జ్ఞానాన్ని ఇవ్వాలి. అలాగే థర్డ్ ఇయర్ సంబంధించి ఇంకా ఏవైతే ఉన్నాయో ఈ థర్డ్ ఇయర్ సంబంధించిన ఎలిమెంట్స్ అవన్నీ కూడా నేను హాస్టల్కి సంబంధించిన అన్నీ కూడా వర్క్స్ నేను చేయాలి కొన్ని. అవన్నీ కూడా త్వరలో నేను ఇచ్చేస్తాను మాస్టర్స్. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇంకా రోజు అలాగే అయిపోయింది. తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ కూర్చున్నా. మళ్ళీ కూర్చున్న తర్వాత సడన్గా ఉన్నట్టుండి క్రిస్టల్స్ మాస్టర్స్, మీకు క్రిస్టల్స్ తెలిసి ఉంటాయి కదా, గ్రీన్ కలర్, రెడ్, పర్పుల్, ఇంకా రకరకాల కలర్స్ ఉన్నాయి మనకి క్రిస్టల్స్. అవి కూడా ఎనర్జీ టూల్స్ అని నాకు తెలియదు అప్పుడు. ఓకే, జస్ట్ ఈ జస్ట్ వినడానికి కూడా నాకు ఎప్పుడు ఐడియా కూడా లేదు క్రిస్టల్స్. తర్వాత నేను ఈ పేరవారం ఇవన్నీ వెళ్ళాక వాళ్ళ స్టాల్స్ పెడితే అక్కడ చూసాను ఇవన్నీ కూడా. ఓహో, ఇక్కడ అమ్ముతున్నారేంటి, మనకి ధ్యానంలో వచ్చింది కదా అని నాకు తర్వాత తెలిసింది. మీరు చెప్తారేమో మాస్టర్స్ 3 times 4 times నాకు ఎప్పుడు క్రిస్టల్సే, గుట్లే. ఎక్కడో ఒక సడన్గా నా హాస్టల్ బాడీ వెళ్తుంది, అక్కడ ఒక చెరువులాగా ఏదో ఒకటి పక్కన అన్ని గుట్లు. ఒకసారి మా మదర్ నేను కడతాల్లో వెళ్ళినట్టు హాస్టల్గా కడతాల్లో ఇసుకగుట్ట దగ్గర కూర్చున్నాం. నాకు ఇంత పెద్ద అమెస్తు క్రిస్టల్ అని వంకాయ రంగులు ఉంటుంది, వైలెట్ కలర్ ఉంటుంది, ఇంత మా అమ్మకి ఇచ్చాను పట్టుకొచ్చి. అలాగే అక్కడే ఏదో క్రిస్టల్ దొరికితే అమ్మ నాకు క్రిస్టల్ దొరికితే జేబులో వేసుకున్నాను. ఇలాగ వైట్, గ్రీన్ క్రిస్టల్ అయితే నేను మాటలో చెప్పలేదు, మీకు చాలా ఉన్నాయి క్రిస్టల్స్. ఎప్పుడు ఏదో టైంలో వస్తూనే ఉంటాయి నాకు వీక్లీ క్రిస్టల్స్. మరి ఆ గజ్జన్మ దేవన ఉందేంటో అని తెలియదు కానీ ఆ పరంపర అలాగ చాలా అలాగా. ఇలాగ అయిన తర్వాత ఒకసారి ఏం జరిగిందంటే డే అయింది కదా, ఇలా చాలా ఎక్స్పీరియన్స్లు వచ్చాయి ఈ 9 daysలో కూడా. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి అమ్మ నేను పత్రిక గారి వీడియో ఒకటి తగిలింది. ఏమన్నారు సారు, నిద్ర జయించాలి, యోగ అన్నవాడు బెడ్ మీద ఉండకూడదు, నైట్ టైము. పగటాలు వర్క్ చేసుకుంటాడు, నైట్ వీడు హాస్టల్ వరల్డ్లో ఉండాలన్నది నేను ఒక వీడియో తయారు పత్రిక సార్ అది అన్నారు కదా, నిద్ర చేయించాలంటున్నారు కదా అని నేనేం చేశాను, మళ్ళీ అప్పుడు ఈ 9 days అండి. అప్పుడు ఇదేది నవరాత్రులు అంటారు చూసారా, ఈ టైప్లో ఏదో వస్తే మొత్తం 9 days చేశాను. నైట్ కరెక్ట్గా 11కి కూర్చునివ్వండి, మార్నింగ్ 7కి బట్ట. ఓకే, టైమింగ్స్ ఇక్కడ తగ్గాయి. ఇక్కడ టార్గెట్ ఏంటంటే నిద్ర చేయించాలి. మనం అప్పుడే కదా పడుకుంటాం యూజువల్గా. సో టార్గెట్ నిద్ర చేయించాలనేది. ఇక్కడ ఆల్రెడీ ఏం చేశాను నేను, ఈ ఉదయం కూర్చున్నప్పుడు మధ్యాహ్నం భోజనం మానేశాను, అంటే ఒంటిపూట భోజనంకి వచ్చాను. పొద్దున్న టిఫిన్ చేసినప్పుడు కూడా మనకు 2 పూటల భోజనం చేస్తాం కాబట్టి, అంటే ఒంటిపూట భోజనం కింద వచ్చింది అక్కడ, అంటే యోగరాజు కింద అన్నట్టు. మరి మధ్యాహ్నం భోజనం లేదు కదా, 10 గంటలంటే మళ్ళీ సాయంత్రం కదా ఇంక లేచేది నేను. సో అలాగే అక్కడ ఒక పూట భోజనం మానేసి ఇది ఆకలి ఉండేది కాదు, నేను లేచి వచ్చినా కూడా ఆకలి ఉండేది కాదు. కానీ అలాగే నేను భోజనం కూడా అక్కడ తగ్గించడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇక్కడ 9 days కూర్చున్నప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే, ఇది ఫిబ్రవరి 5వ తారీఖు 2023. ఎందుకంటే మా మామగారిది పిరమిడ్ ఓపెనింగ్ జరిగింది ఇక్కడ మన చిన్నగాడవేలి దగ్గర. ఆ రోజు ఏం జరిగిందంటే, జస్ట్ మెడిటేషన్ ఉండగా ఉదయం అయిపోయింది, కరెక్ట్గా ఇది 6-7 మధ్యన జరిగింది మాస్టర్స్. నేను ధ్యానంలోనే అలా మా బాత్రూమ్కి వెళ్తున్నాను. ఇక్కడ మా బీరువాకున్న అద్దంలో మిర్రర్లో నేను చూసుకుంటున్నాను అనమాట. చూసుకుంటూ అలా బాత్రూమ్కి వెళ్దామని చెప్పేసి నా ఫేస్ అలా చూసుకుంటాను ధ్యానంలో. చూసుకుంటే ఇక్కడ వరకు నా బాడీ అంతా ఓకే, యాజ్ యూజువల్గా ఉంది. కానీ నా హెడ్ లేదు, నా తలకాయ ప్లేస్లో వేరే యోగి తలకాయ, అతను యంగరే, అతను కూడా అతను ఉంది, బక్క చిక్కిపోద్ది ఫేస్ అంతా కూడా. నాకు కంగారు వచ్చేసింది ఒకసారి, మెడిటేషన్లో దడకింద వస్తుంది ఒకసారి, ఇదేంట్రా బాబు ఫేస్ ఎలాగ అయిపోతుంది అదేంటని చెప్పి మళ్ళీ ఇలా కళ్ళు మూసుకుని మళ్ళీ ఇలా అద్దంలో చూసుకున్నాను. మళ్ళీ ఆ యోగి తలకే ఉంది, బక్క చిక్కిపోయి సన్నగా ఉన్నాడు. అతనికి ఎంత ఏజ్ ఉండదు నాకు తెలిసి, ఒక 20-25 మధ్యన ఉంటుంది ఏజ్, అంత మించి ఉండదు నాకు తెలిసి. అంత యంగ్లో అతను బక్క చిక్కిపోయాను అనమాట. అతను ఒక యోగి. తర్వాత పేరవరాన్ని చూసాను ఒకసారి, ఇప్పుడు అతన్ని అక్కడ పేరవరాన్ని ఆల్పోస్ట్ మీద అంటించి ఉంటే అతన్ని చూసాను నేను, అక్కడ ఉన్నాడు అతను ఒకసారి. తర్వాత చూస్తే అమ్మ నాకు ధ్యానంలో వచ్చింది ఇతనే అని చెప్పేసి మా మదర్ కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఇది
తర్వాత ఇది అయిన తర్వాత ఒకసారి ఏం జరిగిందంటే ఇలా 9 డేస్ నైట్ చేస్తున్నప్పుడు సడన్గా మిడ్ నైట్లో జరిగింది ఇది. కరెక్ట్గా అంటే 1 గంట 1 గంటన్నర ఆ మధ్యన. మా మదర్ ఏమో బెడ్రూమ్లో ఉన్నారు, నేనేమో టీవీ రూమ్లో ఉన్నాను. కూర్చుని మెడిటేషన్ ఉండగా సడన్గా మా తలుపు బీభత్సంగా కొడతారన్నమాట టపటప. అది నేను ఒక మన ఎవరో అనుష్క సినిమాలో ఏదో కొట్టినట్టు ఉంటే చూసారా, రా బొమ్మలు అనేదో బీభత్సంగా ఇలా ఊది చూసారా పెద్ద పెద్ద శబ్దాలతోటి. అలా మా తలుపుని కొట్టేస్తున్నారు. కొట్టేస్తుంటే నేను మంచి మెడిటేషన్ మంచి ఎరుకులోనే ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా ఎవర్రా కొడతారని చెప్పేసి ఇంకా లేద్దాం అందులోకి. సడన్‌గా మీరు చెప్తున్నాము ఇప్పుడు నేను మీతో మాట్లాడడం చూసారా? అలాగే ఒక వాయిస్, ఒక వాయిస్ ఏమనిపించిందంటే, "నువ్వు లెగొద్దు, తలుపు తీయొద్దు. ఐ మీన్ తలుపు తీయొద్దు, కళ్ళు తెరవద్దు." ఈ 3 మాటలు వినిపించాయండి. లెగొద్దు, కళ్ళు తెరవద్దు, తలుపు తీయొద్దు. ఇలా స్పష్టంగా మాటలొస్తున్నాయి వాయిస్ నాలోంచి. అది నా సోల్ అని కూడా నాకు తెలీదు. నాకు తర్వాత తెలిసింది. అది ఫస్ట్ నాకు నా సోల్‌కి మధ్యన జరిగిన ఇంటరాక్షన్. ఫస్ట్ టైమ్. ఇదేంటి ఇలా వాయిస్ వస్తదని నేనేం చేశాను, అలాగే ఉండిపోయాను. ఏదో వాయిస్ ఏదో వచ్చిందో కొట్టి పడేసినట్టుగా ఉన్నాను. తర్వాత వాళ్ళు ఆపట్ల. మళ్ళీ బీభత్సంగా కొడుతున్నారు. ఇంకిలా కాదని చెప్పేసి మళ్ళీ లేచి ఎవర్రా కొడతారని చెప్పేసి ఇంకా లెగిసిపోదాం గుందులకి మళ్ళీ స్పష్టంగా వాయిస్, "నువ్వు లెగొద్దు, కళ్ళు తెరవద్దు, తలుపు తీయొద్దు." ఆ తర్వాత తెలిసింది. ఆ డార్క్ ఫోర్సెస్ మనం ఎప్పుడైతే మానవం నుంచి ఇలా దైవానికి మనం మారుతూ ఉన్న కార్యక్రమంలో ఆ డార్క్ ఫోర్సెస్ మన వల్ల గత జన్మలో ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయకుండా అలా ఇబ్బంది పడతారన్న విషయం నాకు తర్వాత తెలిసింది. అలాగా ఫస్ట్ టైం నాకు సోలు ఇంట్రాక్ట్ అయింది మాస్టర్స్. అలాగే తర్వాత ధ్యానంలో కూర్చున్నప్పుడు అలాగే 2, 3 సార్లు 3 సార్లో 4 సార్లు అలాగే ఈ రూమ్‌లోనే జరిగింది. ఏంటి ఇలాగే మళ్ళీ లెగొద్దు ఇలాగే ఇక్కడ ఈ రూమ్‌లో జరిగిందది. అది. అది ఒక చెప్పలేని ఎక్స్‌పీరియన్స్ అది నేను. అప్పుడు కూడా నా సోల్ వచ్చి నాతో మాట్లాడుతూ జరిగింది. "నువ్వు లేకపోతే అక్కడే కూర్చోరు" అని చెప్పేసి. అప్పుడు అలా నా సోల్‌తో ఇంటరాక్షన్ జరుగుతున్న ప్రాసెస్‌లో ఇది ఎలా నడుస్తుంది మాస్టర్స్. ఒకసారి ఏం జరిగిందంటే మేము నాకు ఆస్ట్రల్ సర్జరీ సంబంధించి మీకు చెప్తున్నాను. అంటే ఇది చాలా ఇంపార్టెంట్, మీకు చాలా మందికి ఉపయోగపడుతది. నాలాంటి ఇబ్బంది ఎవరు పడకూడదని మీకు చెప్తుంటాను. ఇక్కడ నరసాపురం దగ్గర బంటుమిల్ అని ఉంటది. కనకదుర్గ పిరమిడ్ అని చెప్పేసి. అక్కడికి మా అమ్మగారు నేను కడతాల ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎవ్రీ ఇయర్ జనవరిలో అక్కడ 11 డేస్ పెడతారు. మూగజీవులకు సంబంధించి ఒక సంబరాల కింద 11 రోజులు పెడతారక్కడ. వెంకట సంబర్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటాడు. సర్లే ఒకసారి రమ్మన్నారు కదా! వెళ్లి చూసొద్దాం అన్న కాన్సెప్ట్‌లో మేము ఏం చేసామంటే, అంతకుముందు ఒక 70 గ్రామాల సేకారాలు తిరిగాం మా మదరు నేను అక్కడికి. అక్కడ మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అసలు ఏంటో తెలియాలి కదా మనకి. సేకారాలు అంటే ఏంటో తెలీదు. ఈ క్రిస్టల్స్ ఏంటో తెలీదు. పిరమిడ్లు అంటే తెలీదు. క్రాప్ సర్కిల్ అంటే ఏంటో తెలీదు. ఈ యజ్ఞాల యాగాలు ఏంటో తెలీదు. ఈ గందరగోళం ఏంటో తెలీదు మనకి. ఇవన్నీ పత్రి సార్ అన్నారు కదా! అందరిని చూడు. నీకు ఏది నీకు ఇదవుతదో దాన్ని నువ్వు ఇచ్చేయి. నీకు నచ్చకపోతే తీసి పక్కనెట్టేయి అన్నారు కాబట్టి, అసలు విషయాలేంటో తెలియాలి కదా! పత్రి గారిని అంటే ఒక కరెక్ట్‌గా తీసుకెళ్తున్నారా? తీసుకెళ్ళట్లేదా వీళ్ళంతా అనేది ఒక ఐడియా ఉంది నాకు. ఎందుకంటే మనం పత్రి సార్ అడిగారు ఉన్నాం. పత్రి సార్ మనకి అన్ని రకాల మనకి ఇంకా అన్ని సారే చూసుకున్నారు మొత్తం అన్ని. మొత్తం అన్ని ట్రాన్స్‌పరెంట్‌గా దేనికి దానికి ఇంత అవకాశం ఇచ్చారు నాకు. మొత్తం నేను మాటల్లో చెప్పలేను. అంత హ్యాపీనెస్ మాట. అలా ఉన్నప్పుడు ఈ సార్ ఏంటి కరెక్ట్‌గా తీసుకెళ్తున్నారా లేదా కాన్సెప్ట్‌లో ఒకసారి అందరిని అబ్జర్వ్ చేద్దామన్న కాన్సెప్ట్‌లో మొత్తం అన్ని రౌండ్ ఏస్తారు. ఈ రౌండ్ ఏసిన కార్యక్రమంలోనే విషయాలు కూడా తెలుస్తాయి కదా! ఈ ర్యాలీ ఏంటో మనం చేయాలి ఏంటో మనకు తెలీదు. ఇక్కడ మెసేజ్ ఇస్తే మనం ఎలా చేయాలన్నది మనకు తెలియాలి కాబట్టి ఒకసారి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ 2 డేస్ అయింది నేను వెళ్ళి అప్పటికే. ఇది మూడో రోజు జరిగిన ప్రాసెస్ ఇది. ఏం జరిగిందంటే నా పక్కన ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన రిటైర్ అయిన వ్యక్తి నూజివీడు నుంచి వచ్చారు. ఆయన బెడ్ ఏసుకున్నారు. అప్పుడు నేను అన్నాను, "సార్ ఇక్కడ ఎయొద్దు బెడ్ మీరు. ఆల్రెడీ 2 డేస్ నుంచి నాకు కొంచెం స్నోరింగ్ ప్రాబ్లమ్ ఉందండి అప్పటికే. నాకు స్నోరింగ్ ప్రాబ్లమ్ ఉంది. బీభత్సంగా ఉంటది. మీరు వాళ్ళకి చెప్పండి. నేనింకా ఈ ధ్యానంలో కొత్తగా వచ్చాం. ఆహ్,
కొత్తగా వచ్చి నాకు కొన్ని ఈ హాస్టల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. నాకు ఇప్పుడు ఇవన్నీ కొత్త. తర్వాత తెలిసింది మాట నాకు 40 రోజులు చేస్తే గానీ మనం మనలో ఉన్న చెత్త అంతా కంప్లీట్‌గా వెళ్ళదు అని తెలిసింది. అప్పుడు నేను ఆయనకి చెప్పాను. సార్ నేను ఇంకా 41 డేస్ చేయలేదు. ఓకే. నాకు ఆల్రెడీ కొన్ని ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి కాబట్టి, నా కథ ఏంటో నేను చూసుకుంటాను. ప్రతిసారి వీడియో కూడా విన్నాను. 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి. ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. నీకు ఏ సమస్య వచ్చినా నువ్వు ధ్యానంతోనే ఆహ్, క్లియర్ చేసుకోమని చెప్పారు సారు. సో, పత్రిక చెప్పింది విన్నాను తప్ప నేను ఇంకెవరు చెప్పింది వినను అంటే ఆయన అన్నారు, "నువ్వు నా చుట్టమా? బంధువా? ఆల్రెడీ నా మూలేసుకొని ఉన్నాడు నా బెడ్డు. పత్రి సారు ఏయ్! ఆడికి ధ్యానం కుదరట్లేదురా. ఆడు నోటితోనే గాలి అన్నీ తీసుకుంటున్నాడు. వాడికి గజ్జానంలంతా కూడా ఈ గుండెకాయలే తిన్నాడు ఎక్కువ. ఈ కోళ్ళయి గాని, మేకలయి గాని అయి ఒప్పుకోవట్లేదు వాడిని. ధ్యానం చేయకుండా ఆడికి గుర్ర కింద వచ్చేస్తుంది. ముందు ఆడికి ఇబ్బంది పడతాడు ధ్యానం చేయడానికి కూడా అన్నాడు. ఆయన పిరమిడ్‌లో కూడా ఆడి పక్కన ఎవరు ఉండలేకపోతున్నారు. నువ్వు అర్జెంట్‌గా ఆడికి హాస్టల్ మాస్టర్‌ని కేకేసి వాడికి మొత్తం వాడి కర్మలయితే అన్నీ క్లియర్ చేయించి వాడికి సర్జరీ చేయించే ముందు అర్జెంట్‌గా అని చెప్పేసి ఆ కర్మలను క్లియర్ చేసి మొత్తం చేసి బాధ్యత నీదే అని చెప్పారంట. సార్ అతను చేస్తే నేను బెడ్ ఎక్కేస్తాను కదా సార్! మీరు అలా డైరెక్ట్ చేయమంటున్నారంటే, ఈ సంగతి నేను చూస్తాను లేరా! అని ఆయన అన్నారంట సారు. నేనన్నాను, సార్ ఓకే. మీరు చెప్పారు. కానీ నేను చేసుకుంటా అంటున్నాను కదా! నేను 41 డేస్ చేసి ప్రతిసారి 41 డేస్ చేస్తే ఎవరికైనా ఎలాంటి పనికిమాలిన కొడుకైనా సరే ఒక స్థాయికి వెళ్తాడు. ఎంత పాపాత్ముడైనా, ఎంత దుర్మార్గుడైనా అయినా సరే వాడు ఒక యోగి అవుతాడు 41 డేస్ చేస్తే అని సార్ చెప్పారు. నేను 41 డేస్ నేను అన్నీ కూర్చుంటానండి. మొత్తం అన్ని మానుకుని కూర్చుంటాను నేను ఆహారం ఏమి లేకుండాను. ఆ కథ ఏంటో నేను చూసుకుంటాను. నేను ఇప్పుడు కష్టంగా ఉన్నాను. మా అమ్మగారు ఏదో ఇక్కడ ప్రోగ్రామ్‌కి తీసుకురమ్మని వచ్చాను. లేకపోతే 41 డేస్ ఉంటే నేను రాకపోదును. సో, నేను చూసుకుంటానని నేనేదో చూసుకుంటా అబ్బబ్బే! పత్రి గారు ఒకసారి చెప్పాక తిరగేయడాలు ఏమి ఉండవమ్మా. నువ్వు విన్నా వినకపోయినా నేను చేయాల్సిందే. నీ వల్ల నేను 3 రోజులు పట్టేస్తాను ఇప్పుడు చూడు అని చెప్పేసి మీరు చెప్తే నమ్మరు. అతను వినలా. నేను ఫోను చూసుకుంటూ అలాగే నిద్రలోకి వెళ్ళిపోయాను. మళ్ళీ ఎందుకో నాకు ఆహ్, 12 ఆ టైం అయినప్పుడు మెలుకువొస్తే పక్కన చూస్తే అతను బెడ్ లేదక్కడ. హమ్మయ్య! వికెట్ ఔట్ అయింది ఎళ్ళిపోయాడేమనుకున్నా. తీరా చూస్తే నా పక్కన కూర్చొని ఒక ప్రాసెస్ చేస్తున్నాడతను. ఓకే. నాకెందుకో ఈ లంగ్స్ దగ్గర తేలిగ్గా అనిపించింది. ఈ బ్రెస్ట్ దగ్గర. ఈ 2 బ్రెస్ట్‌ల దగ్గర, ఈ లంగ్స్ దగ్గర చాలా ఏదో ఒక ఏదో జరిగింది మొత్తం మీద చాలా తేలిగ్గా ఫ్రీగా ఉంది బ్రీతింగ్ గట్టా. అంతకుముందు 2 డేస్ ఉన్నవాళ్ళు అక్కడున్నారు. మన పేరవరం గట్ట ఉంటారు కొంతమంది. ఆళ్ళే ఉన్నారు నా పక్కన. అతని పేరు సతీష్. ఆళ్ళ నాన్న సుబ్బరాజు గారని పేరవరం దగ్గర రాసేవారు ఒకప్పుడు గుమస్తాను. ఇప్పుడు లేరక్కడ అతను. అతనున్నాడు పక్కన. బాబు మాకు 2 రోజులు నిద్ర లేదు. మూడో రోజు ఏమైంది? చాలా హ్యాపీగా ఉంది. ఏంటి నీకు బుర్రకాయ ఏంటి మొత్తం 100కి ఒక ఏదో 30%, 25% ఉంది. ఏం జరిగింది నాయనా అంటే, ఇగో ఇలా నూజివీడు నుంచి ఒక పోలీస్ అతను వచ్చారు. ఆయన పేరు పూర్ణచంద్రరావు గారు. పేరు చెప్పడం మర్చిపోయాను. పూర్ణచంద్రరావు నూజివీడు. అతను ఎమ్మెల్యే కూడా పోటీ చేశారు మన నూజివీడులో. అతను ఇలాగా చెప్పారు. నేను వినలేదు. పత్రిక చెప్పారంట. ముందడికి కర్మను క్లియర్ చేసి ఆ హాస్టల్ మాస్టర్‌ని పిలిపించి కర్మ క్లియర్ చేయమన్నారంట సర్జరీ ద్వారా గాను. అంటే అప్పుడు చెప్పాను. అతను మళ్ళా లెగిసి మీరు చెప్తారా బ్రో అతను పడకేసాడు. పడకేసి బాబు ఎలా ఉంది బాబు అంటున్నాడు మాస్టర్. గబగబా మీరు చెప్తారా బ్రో ఇది లిమ్కా టైపు కొంచెం ఏదో పల్పి ఆరెంజ్ సంథింగ్ బిస్కెట్స్ ఇయి పట్టుకొచ్చి పెట్టు. అతను టిఫిన్‌కెళ్ళి ఓపిక లేదు. బెడ్ మీద అలా పడుకొని ఉండిపోయాడు. ఓకేనా బాబు అని ఇలా చేతులు ఊపి లేపగలుగుతాడు. ఆయన్ని చూస్తే పోలీసు ఒక 7 ఫీట్‌లో ఉన్నట్టు ఉంటాడు అతను. ఇటో 10 మంది, ఇటో 10 మందిని ఎగరేసి కొడతాడు. అంత మంచి ఎనర్జిటిక్‌గా ఉన్నాడు. ఏది రిటైర్ అయినా కూడా. అలాగే ఉండేవాడు. మాతో శేఖర్ అలీ గారితో వచ్చాడతను. అలాంటిది నేను అంత పట్టించుకోలేదు. ఏదో తిరిగేవాడు, ఎళ్ళేవాడు శేఖర్ అలీ మన ఎవరో కొత్త కొత్తలో పట్టించుకోం కదా! అప్పుడు తర్వాత అన్నామాట. సార్ మీరు శేఖర్ అలీ గట్టా వచ్చారు కదా మీరంటే, అప్పుడు అలాగా చేస్తే 3 డేస్ అతను లెగలేదండి. మూడో రోజు అన్నాడు, "నాయనా నీకు ఈ రోజు హాస్టల్‌లో సర్జరీ ఉంటది. మా హాస్టల్‌లో వచ్చి కొంచెం వర్క్ చేస్తారు. నీకు ఇది నువ్వు కొంచెం నువ్వు పడుకున్నప్పుడు నీ ముక్కుని 3 సార్లు ఇటు ఇటు కదుపుతాను. ఇలా కదిపేసి పడుకుంటాను. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. నేను అటు తిరిగేస్తాను. నీ పని నువ్వు కాని" అన్నాడు. నేను ఇంక చెప్పినా వింటలేదు కదా! చేత్తో చేసుకోరా నాకెందుకు అన్నట్టుగా నేను పోన్లే మన గురించే కదా అతను బెడ్ ఎక్కేసాడు 3 డేస్. నాకు అది కొంచెం ఫీలింగ్ అయ్యుండి, సర్లే అని నేను ఏదో ఫోను చూసుకుంటా ఆయన చెప్పిన రోజున
అలా నిద్రలోకి వెళ్తే ఆయన నేను నిద్రలోకి వెళ్ళాక ఇలా ముక్కుని 3 సార్లు అటు సైడ్ పడుకున్నాడు అతను ఆ బెడ్ మీద నా పక్కన వేసుకున్నాడు ఒకడు ఆ రోజు. అంటే ఆ రోజు 12 అలా అవుతుందో తెలిసి అదే 11:30 అలాగా ప్రాసెస్ 11:30, 12 మధ్యనండి. ఏది నైట్. అందరూ పడుకున్నారు ఎక్కడోళ్ళు అక్కడ. నాకు కరెక్ట్‌గా 12 ఆ టయాన్ని ఇక్కడ గుచ్చుకున్నట్టు, సూది గుచ్చుకున్నట్టు అన్నట్టు ఇక్కడ అనిపించింది. ఇక్కడ సూది ఇలాగ. నేను ఇలాగ జస్ట్ అడ్జస్ట్ అవ్వి బ్లాంకెట్ అటు ఇటు తిప్పుకుంటూ, నేను అటు ఇటు జస్ట్ తిరుగుతున్నా బెడ్ మీద. సరే ఏంటి అనుకున్నందులకి మీరు చెప్తే నమ్మరు, ఒక్కోటొకటి సూదులు పెరుగుతున్నాయి లోపట. "ఏం తేడా ఉందేంట్రా బాబు" అని చెప్పేసి నేను కొంచెం మళ్ళీ ఇంకా అలా అడ్జస్ట్ అవుతున్నా. అస్సలే మీరు చెప్తే నమ్మరు, కొన్ని వందల సూదులు స్టార్ట్ అయినాయి. కరెక్ట్‌గా 12 దాటింది ముల్లు, కొన్ని వందల సూదులు బీభత్సంగా ఇలా కొడుతున్నారన్నమాట. ఇంక నాకు ఎలా ఉండొచ్చు చెప్పండి? ఒకసారి మిమ్మల్ని డైరెక్ట్ ఇలా కత్తిపట్టి ఇలా పడుతుంటే మీకు ఉండగలరా మీరు? సేమ్ నా పొజిషన్ అదే. సో, పోనీ నేను మెడిటేషన్‌లో ఆయన ఏమన్నారో పోనీ అమ్మా నువ్వు మెడిటేషన్‌లో డీప్ మీరు సర్జరీ ముందు ఒక 2 గంటల ముందే మీరు మెడిటేషన్‌లోకి వెళ్ళిపోండి. మీకు ఆటోమేటిక్‌గా డీప్‌లోకి వెళ్తామో ఏదో జరుగుతదని ఏదో చెప్తే బావుండు. ఆయన చెప్పినా నేను వింటలేదు కదా! నా పనేదో నేను చేసుకుంటాను మొండి పట్టుదలతో నేనున్నాను. ఎందుకంటే నేను ఒకళ్ళ మీద నాది ఆధారపడడం నాకు ఎప్పుడూ చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు. ఒకళ్ళు నేను ఇవ్వాలనిపిస్తే తప్ప ఒకళ్ళ దగ్గర గమ్మున తీసుకొని ఇచ్చేసి కార్యక్రమం ఎప్పుడూ నాకు ఇష్టం ఉండదు మరి. అది గజ్జాలో అయిపోయినట్టుంది. తీసుకుని ఈ కార్యక్రమాలు రిక్వెస్ట్‌లు ఏదీని నాకు ఈ జన్మకి అది లేదు. ఎవరికైనా నేను ఎంతైనా ఇవ్వాలనిపిస్తే తప్ప ఒకళ్ళ దగ్గర ఎప్పుడు తీసుకోలే కార్యక్రమం చేయబుద్ధి అవ్వదు. ఆ కాన్సెప్ట్‌లో ఏం జరిగిందంటే నేను వినలేదు. వినని దానికి 12 గంటల నుంచి ఇంక బీభత్సం సూదులు ఎప్పుడైతే ఉన్నాయో గబగబా బెడ్ నుంచి లేసిపోయాను దుప్పటి పక్కన పడేసి. కుర్చీలో కూర్చొని 2 కాళ్ళు బెడ్ మీద పెట్టి ఇలాగా నలిపేసుకుంటున్నాను. మీరు బాబోయ్! పచ్చడి సార్ మీకు దండం పెడతాను సార్ నన్ను వదిలేయండి బాబోయ్! 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 నాకు ఇంకెవరో తెలీదు కదా! ఆషమాషి పేర్లెవరో నాకు తెలీదు ఇంతకుముందు. ఇప్పుడంటే మాధర్ బాబాయ్ ఈ బుక్స్ అన్నీ యోగ ఆత్మకథ అని అవని బుక్స్ రకరకాలయన్ని చదివి ఇప్పుడు తెలిసింది గానీ, అంతకుముందు బుక్సు తెలీదు, ఏం తెలీదు. ఏదో అయ్యో కళ్ళు మూసుకున్నా హాయిగా ఉండడం ఇలా మనకేదో కొన్ని ఎక్స్‌పీరియన్స్ వస్తున్నాయి. ఏదో ఇది కామన్ ఏమో అనుకున్నా అందరికిని. నాకు తెలీదు ఈ ప్రాసెస్. ఇక్కడేదో లైట్ వర్కర్స్ 1,44,000 మంది వచ్చారు. ఇక్కడేదో భూమి మీద ఇలాగా కాంతి స్ప్రెడ్ చేయాలి. ఈ కార్యక్రమాలే నాకసల జీరో నాలెడ్జ్ నాకసల. ఆత్మ అంటేనే తెలీదు నాకు యాక్చువల్లీ. ఆ టైము. అలాంటి టైంలో నాకు ఈ ఇంకా కుర్చీలో కూర్చొని ఎంత గిజగొట్టినా సరే, ఇంకా ఎక్కువైపోతుంది. బాబోయ్! మీకు దండం పెడతాను బాబోయ్! మా మదరేమో అవతల షెడ్‌లో ఉన్నారు. లేడీస్ సెపరేట్ కదా! మన కడతాల తలుపులు వేసినప్పుడు కూడా సెపరేట్ ఏశారు. లేడీస్ సెపరేట్, జెంట్స్ సెపరేట్ ఆపోజిట్‌లో. అమ్మ అని కేకేస్తుంటే అప్పుడు ఆళ్ళకే డిస్టర్బెన్సే. ఏం చేయలేక అక్కడికి 2, 3 కేకలేసాను మా మదర్‌ని. తను మట్టుకు వచ్చి ఏం చేస్తది ఇంకా కాసేపు ఊరకబెట్టినా నాకు ఇంక ఇక్కడ జరిగే ప్రాసెస్ జరిగిపోతుంది ఇక్కడ మధ్యలో. నేనింకా ఏం చేయాలో తెలియక ఎక్కువైపోయినాయి. బాధ తట్టుకోలేకపోతున్నాను. నరకం మాట ఇంకా. ప్రతిసారి ఎంత రిక్వెస్ట్ చేశారు. మీకు దండం పెడతాను సార్ ఇంక నేను సార్ నేను మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. తట్టుకోలేకపోతున్నాను సార్ కొద్దిగా ఇది ఆప్ చేయండి అని అబ్బే అస్సలే. ఇంకేం వినలేదు. నాకు తర్వాత తెలిసింది. హార్ట్ సర్జరీ చేస్తున్నప్పుడు మధ్యలో ఇంక ఆపరంట. ఇంక రిక్వెస్ట్‌లు ఏమి ఉండవంట. ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆ ప్రాసెస్ కర్మ క్లియర్ అయ్యి అయ్యే వరకు ఇంకా వదలరంట. అది నాకు తెలీదు. నాకు తర్వాత తెలిసింది ఆ విషయం. ఇంకేం చేయాలో తెలియక పిరమిడ్ ఎనకాల బాత్రూమ్ ఉంటే మీరు చెప్తే నమ్మరు. ఎళ్ళిపోయి మొత్తం బట్టలన్నీ ఇప్పేసి అక్కడ దొర్లాను. ఇంకా నాకు అక్కడ అదేదో నేనొక్కడినే సోలోగా ఉండి కొంచెం నా బాధ నీకన్నట్టు ఎంత పెట్టానో సార్‌ని రిక్వెస్ట్ చేసి, "సార్ మీకు దండం పెడతాను సార్ నా వల్ల అవ్వట్లేదు సార్. ప్లీజ్ మీకు దండం పెడతా పత్రిక నన్ను వదిలేయండి సార్. ఇంకెప్పుడు సార్ ఇంకెప్పుడు అస్సలే వదలలా." మీరు చెప్తే నమ్మరు. అయ్యే బాధలతోటి బాధలు ఎంత వదులుతాను ఇంకా. కొట్టుకొని ఒక అరగంట, గంట అక్కడ కొట్టుకున్నాను. ఇంకా అలాగే బయటకొచ్చేసి ఇంకా మీకు దండం పెడతాను సార్. ఇంకా అనుకున్నాను. బాడీ వికెట్ అయిపోద్దేమో ఇంకా ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అవ్వట్లా. ఏదో కొనంత ఏదో ఒక సూదైతే ఏదో తట్టుకుంటాం. కొన్ని వందల సూదులు జరుగుతుంది ప్రాసెస్ అటు ఇటు బ్రెస్ట్ దగ్గర. అలాంటిది మీరు చెప్తే నమ్మరు. ఇంకా ఎక్కువైపోతే కొట్టుకొని మళ్ళీ బెడ్ దగ్గరకొచ్చేసాను. ఏం చేయాలో తెలియక. మళ్ళీ వచ్చి బెడ్ దగ్గర బాబోయ్! మీకు దండం పెడతాను. ఇలా ఎంత రిక్వెస్ట్ చేసినా మీరు చెప్తారు మరి ఇలాగా నాకు జస్ట్ 11:30 ఆ టైంన అలా మొదలెట్టిన సర్జరీ తెల్లవారుజామున 3:30 వరకు ఈ ప్రాసెస్ జరిగిందండి. 11:30, 3:30 వరకు మధ్య ఈ ప్రాసెస్ జరిగింది. అసలు నేను మాటలో చెప్పలేను. దయచేసి ఎవరికైనా సరే సర్జరీ జరుగుతుందని ఎవరైనా సీనియర్ మాస్టర్ మీకు చెప్తే మీరు అర్జెంట్‌గా ధ్యానంలోకెళ్ళిపోండి.
అస్సలు ఏడకోలం ఆడొద్దు. మీరు కళ్ళు తెరిసారా మీరు తట్టుకోలేరు. మీరు కళ్ళు తెరిస్తే మీరు ఏమైనా ఎక్స్‌పీరియన్స్ పొందాలి, నాకు తెలియాలి అని మంకు పడుతూ ఉంటే గనక, ఒక్కసారి కత్తితో పొడుచుకుంటే ఎలా ఉంటదో మీకు తెలుసు కదా! ఎలా ఉంటదో. కొనంత తెగితేనే గయ్యమంటాం. బాబోయ్! బాబోయ్! అంటాం. కొనంత ఎక్కడైనా తెగితే, గుచ్చుకుంటే. అలాంటిది కొన్ని వందల సార్లు గుచ్చుకుంటే ఒకేసారి ఎలా ఉంటదో అర్థం చేసుకోండి. సో, అంత బాధపడ్డా. నా చేత నేను మాటలో చెప్పలేను. తర్వాత తెలిసిందేంటంటే, ఈ 3:30కి వదిలేసారు మాస్టర్స్. ఈ 2 పచ్చి నిప్పులయిపోయినాయి. ఇంకెవరో లేవట్లే మంచిని ఇంకా ఇదిలో ఉన్నారు. ఇంకా ఒక్కొక్కళ్ళు మళ్ళీ లెగుస్తున్నారు ధ్యానానికి. తెల్లవారుజామున ధ్యానానికి. అలాగే ఇంకిలాగే జరిగి, అలాగే ఏమో ఎలా ఉందండి నా పరిస్థితి, ఇలా కదిపితే తెగిపోతాయేమో లోపల కుట్లు. తెగిపోయి ఏమన్నా బ్లడ్ బయటకొచ్చేస్తదేమో. ఇయన్నీ పచ్చి నిప్పులు మాట. మాటల్లో చెప్పలేను. అలాగే జాగ్రత్తగా బెడ్ మీద అలాగే ఉండిపోయానింక. పొద్దున్నే లెగిసి అతనంటున్నాడు, "ఎలా ఉంది సర్జరీ?" ఎందుకు సార్ నాకు ముక్క చెప్తే నేను ధ్యానంలోకెళ్ళిపోతాను కదా! నువ్వు వింటలేదు కదా! నువ్వు వినలేదు. నువ్వు వింటే సరిపోను. హాస్టల్ మాస్టర్ చెప్పినప్పుడు ఒకసారి నువ్వు సరెండర్ అయిపోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. మాస్టర్స్ చెప్పారంటే సరెండర్ అయిపోవాల్సిందే. ఆషామాషీ కాదు. అది అందరికీ అలా జరిగే ప్రాసెస్ కాదది. నువ్వు అని చెప్పేసి తర్వాత చెప్పి అప్పుడు అతను చెప్పిన మాటండి. నాయనా నిన్ను పత్రి గారు ఈ ఈ 1,40,000 కార్యక్రమాలకి నిన్ను ఇంతలాగా ఏం చేశారో తెలుసా సారు? కొన్ని వందల జన్మల సంబంధించిన కర్మలు ఏవైతే ఉన్నాయో అయి ఒప్పుకోవట్లేదు. నువ్వు చేసినయి. నువ్వు తిన్నయి అన్నీని. వాటన్నిటికి క్షమాపణ చెప్పించి మాస్టర్‌ని బతిమాలి ఆ భోజనం ఎంతో రిక్వెస్ట్ చేసి నీ కర్మలన్నీ క్లియర్ చేశారు సార్ తెలుసా ఆ విషయం. ఒకసారి పత్రి గారు థాంక్స్ చెప్పుకో, హాస్టల్ మాస్టర్ థాంక్స్ చెప్పుకో అని చెప్పేసి చెప్పాడు. అది అలా జరగదు. ఎవరి కర్మ అనుభవించాలంటారు. అలాగే ధ్యానంలో కొట్టుకుంటా ఉంటారు అటు ఇటును. అటు ఇటు మెలిక తిరుగుతారు. కానీ నీకు అలా కాదు. పత్రి సారే ఈ భూమి మీద నీ వర్క్ తెచ్చారు కాబట్టి నేను తీసుకొచ్చారు కాబట్టి నాకప్పుడే తెలిసింది. అంతవరకు నాకు తెలీదు. ఈ లైట్ వర్కర్స్ ఈ కార్యక్రమాలని. అప్పుడు తెలిసిందండి. ఇలాగే ఇలా కాంతివాసుని ఇలాగడి కొంచెం భూమి మీద కొన్ని వర్క్ చేయాల్సి వచ్చింది నేనని చెప్పేసి. అందుకు తర్వాత వన్ బై వన్ తెలిసింది. ఎందుకు ఇంత నేను లక్షల్లో జాబ్ వదిలేసుకొని ఇతర దేశాలకెళ్ళకుండా అని జెప్పేసి. అదే టైంలో నాకు ఆహ్, ఈయనేనా ఇంకా ఎవరైనా ఉన్నారా ఇలాంటోళ్ళని చెక్ చేస్తే గోపాలకృష్ణ గారని జీకే గారు అంటున్నారు అతను. స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అని ఆయన ఒక స్టార్ట్ జేసి అతను ముందుకెళ్ళడం జరిగింది. అతను హాస్పిటలే నిజాం హాస్పిటల్ అని పెట్టి వైజాగ్‌లో అతను దాన్ని మూసేసి ఓన్లీ ధ్యాన ప్రచారాలున్నారు. ఆశ్చర్యం వేసింది నాకు. కోట్లు సంపాదించుకోవచ్చు డాక్టర్స్. వదిలేసి అలా చేయడం. ఇంకా అలా చూస్తే కృష్ణ ప్రదీప్ గారని ఒకాయన. ఇంకా చాలా మందున్నారు ఇలా మన దాంట్లో. లెక్క పెట్టుకుంటూ ఎళ్తే. కృష్ణ ప్రదీప్ గారు ఆయన కూడా ఆస్ట్రేలియాలో జాబ్ చేసి వదిలేసి ఇలా ధ్యాన ప్రచారంలో ఉన్నారనేది తెలిసింది. ఓకే. మనం రైట్ పాత్‌లోనే ఉన్నాం. ఇంకేం భయపడనవసరం లేదు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అడిగేవారు. "అంతా ఓకేనేరా నువ్వు ఇలాగా వయసులో ఉండగా నువ్వు సంపాదించుకొని ఇది చేయకుండా నువ్వు ఇలా తిరుగుతున్నావు" అని ఆళ్ళంటే, మీరెక్కడున్నారంటే వాళ్ళ ప్రాబ్లమ్ చెప్తున్నారు. ఏదో ప్రాబ్లమ్. ఏ హెల్త్ ప్రాబ్లమో ఇంకేదేదో ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. నేను మట్టుకి ఇక్కడ పరమానందంలో డాన్స్‌లేసుకుంటా ఉన్నాను. మన ధ్యాన కార్యక్రమాల్లో గట్టా. ఆళ్ళు చూస్తే ప్రాబ్లమ్స్ ఉన్నారు. ఓకే. నేను ఎంత ఆనందం అంటే అంత ఆనందం మాట. నాకు ఇప్పుడు చెప్తాను కదా మీకు. నాకు ఈ స్పాట్‌లో నాకేం కావాలో అన్నీ హాస్టల్ మాస్టర్ చూసుకున్నారు మాస్టర్స్. నాకు పలానాది కావాలి. ఇప్పుడు నేను ఎక్కడికెళ్ళినా కార్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ గుమ్మం దగ్గర కారుంటది. ఓకే. లేదా ఎవరో మాస్టర్ వచ్చి నన్ను పికప్ చేసి వెళ్ళిపోతారు. ఓకే. నేను ఏది కావాలంటే అదే. ఎలా కావాలంటే అలాగా. ఓకే. నాకు నేను చేసే కార్యక్రమాలు, ధ్యాన కార్యక్రమాలు ఏది కూడా అన్ని హాస్టల్ మాస్టర్ పత్రి గారే దగ్గరుండి చూసుకుంటారు మాస్టర్స్. ఇది ఆల్రెడీ తిరుపతి ఎగ్జామ్‌కే నాకు అది ఎగ్జాంపుల్ మీకు చెప్పొచ్చు. ఓకే. రేపు ఎగ్జామ్ అనగా ఇవాళ బ్యాటింగ్ నాది. అలాగా తిరుపతి ఎగ్జామ్‌కి నన్ను ఒక థాట్ నేను సోలో 2 ఇయర్స్ నేను బయటికి ఎక్కడికి ఎళ్ళొద్దని చూసారా? సోలో 2 ఇయర్స్ బయటికెక్కడికెళ్ళొద్దది. కానీ ఈ 2 ఇయర్స్ అయిన తర్వాత నువ్వెళ్ళు ఇది న పలానా స్కూల్ దగ్గరికి వెళ్లి వాళ్ళకి చెప్పురా అంటే, అక్కడ ఒక 250 మంది పిల్లలున్నారు. ఏం చెప్పాలో తెలియట్లేదు నాకెళ్ళి అక్కడ. ఫస్ట్ టైమ్. మనమేమో ఉన్నత స్థాయి ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ మళ్ళీ స్కూల్‌కెళ్ళి ఏంది అలా దిద్దునట్టు అన్న ఫీలింగు ఒకటి ఇంకా ఏమి లేవు. మొత్తం దిగిపోయింది. అహం అంతా దిగిపోయింది అక్కడ ఆల్రెడీ. ఏమి లేదు. చాలా జీరో స్టేట్‌లో ఉన్నానన్నమాట. అక్కడ ఏం చెప్పాలో తెలియట్లేదు. మా మేనల్లుడు వస్తారని నాతో ఆడు రాలేదు. మీరు చెప్తే నమ్మరు. ఇలా చూస్తున్నాను. ఆళ్ళ ఆయన చూస్తున్నారు. ఏం చెప్పాలో తెలియట్లేదు. నాకు నవ్వొచ్చేస్తుంది ఓ పక్క. ఏం చేయాలి అని అనుకుంటే మాస్టర్ మీరు చెప్తే నమ్మరు. నేనక్కడ ఏం చేయలా.
నాలోనే ఎవరో వచ్చి, ఏయ్ మీలో ఎంతమంది భయంతో పైకి లేకండి ఒకసారి అన్నారు. ఎవరన్నారో నాకు తెలియదు. విచిత్రం. ఇదేంటి ఇది నేనా? నాకు అసలు మనం ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. కానీ అక్కడ స్కూల్కి వెళ్ళగానే మీలో ఎంతమంది భయపడుతున్నారు ఒకసారి పైకి లేకండి అన్నారు ఎవరో వచ్చి ఆలోచి. పత్రి సార్ అలా సాయం చేస్తారని నాకు అప్పుడే తెలిసింది. మనం వెళ్ళి నుంచోవాలి. ఆ తర్వాత వీడియో వచ్చింది. నువ్వు వెళ్ళి నుంచో నేను చూసుకుంటాను అంటే పత్రి గారు నాకు ఆ తర్వాత మెసేజ్ అవ్వడం, అలాగే ఎక్కడికి నాకు లోపల ఇన్స్ట్రక్షన్ ఏదో రూపాయి చెప్పడం, నేను అక్కడికి వెళ్ళటం. అక్కడ అంతా కూడా పత్రి సారే మొత్తం చూసుకుంటున్నారు. జస్ట్ వెళ్ళి నుంచోవడం, నేను అక్కడ చేసేది ఏం లేదు. అక్కడ నుంచుంటే నా బాడీని అలా ఉపయోగించుకుంటున్నారు అంతే ఆ టైంకి. ఏం చెప్పాలి, ఏం చేయాలి? ఆశ్చర్యం వేసింది. నేను అనుకోలేదు యాక్చువల్ అది. తర్వాత వాళ్ళు లేచారు కొంతమంది. లేచిన తర్వాత ఇదేంటి ఇది నేను ఇది నా ఊహించలే అనలేదు ఇలా జరిగింది ఏంటంటే లేచారు. లేచేలకి ఈ కింద కూర్చున్న వాళ్ళు కూడా ఆళ్ళే అంటున్నారు. ఎవరో మాట్లాడిస్తున్నారన్నమాట. నేను మాట్లాడట్లా. ఈ నుంచున్న వాళ్ళు ఎవరో తెలుసా అని నేను వాళ్ళతో చెప్తున్నాను. ఇదేంటి ఇది? ఏదో జరుగుతుంది ప్రాసెస్ అక్కడ. ఈ నుంచున్న వాళ్ళే ధైర్యవంతులు. ధైర్యవంతులు ఎప్పుడు కూడా ఇలా కాలర్ ఎగరేసి ధైర్యంగా మాట్లాడతారు. ఎవరైతే ధైర్యం లేదో వాళ్ళు ఇలాగే కూర్చొని ఉంటారు కింద అని చెప్పేసరికి మొత్తం అందరూ నాకు ఫ్రెండ్స్ అయిపోయారు మొత్తం అందరూ కూడా నవ్వుకుని మొత్తం అంతా కూడా. అప్పుడు సార్ అక్కడ క్లాస్ సక్సెస్ఫుల్‌గా చూస్తే మొత్తం అందరూ పట్టుకుని ఇంకా వదలలేదు నన్ను ఇంకా. సార్ మేము ఏదో అనుకున్నాం. ఈ అసలు ఊహించలేదు సార్ మేము కూర్చున్నప్పుడు రకరకాల వాళ్ళ అనుభవాలు, వాళ్ళు కూడా మాస్టర్స్ కూడా కొంతమంది ట్రాన్స్‌లోకి వెళ్తాం. ఇంత హ్యాపీనెస్ మాకు ఎప్పుడు చూడలేదు సార్. సార్ మీరు మళ్ళీ మాకు రావాలి సార్. మీరు ఒక క్లాస్ ఇవ్వాలి సార్ అని అడగటం నాకు మామూలు ఆనందం కాదు ఆ రోజు. వర్షం పక్క తడుస్తూనే వెళ్ళాను అట్లా. ఇలా మనకు పత్రి సారు ఎవరికైనా సాయం చేస్తారు. మీరు త్రికరణ శుద్ధిగా, నిజాయితీగా వన్నెస్ అంతా ఒకటే. ఎప్పుడైతే కంపారిజన్ వచ్చిందో అప్పుడు మీకు ఒక బ్లాక్ ఏర్పడుతుంది. మీరు అక్కడ ఆగిపోతారు. ఎప్పుడైతే అద్దం తుడిచేసుకుంటారో అద్దంలో కనిపించేది ఇటు నేనే అని ఎంత మీరు ఎలా ఉంటారో ఎదుటి వ్యక్తులతో కూడా ఆడు నేను, నేను వాడే అన్న కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే. ఇదొక ఎక్స్‌పీరియన్స్ ఇలాగా. అప్పుడు ఈ సర్జరీ జరిగిన తర్వాత నేను మార్నింగ్ లెగిసారు. తర్వాత ఆయన ఇలా చెప్పారు. కొన్ని వందల సంవత్సరాల మీకు కర్మ క్లియర్ చేశారు పత్రి గారు. అంతలా చేశారు మీ సాయం. ఆ రోజు నాకు తెలిసింది లైట్ వర్క్ అని. అది అయిపోయిన తర్వాత ఆయన అన్నారు, "నిన్ను మాస్టర్స్ 1:00 వరకు బెడ్ దిగొద్దన్నారు. నీకేం కావాలో నీ బెడ్ దగ్గరికి తెప్పించుకో. టిఫిన్ గట్ట నేను చెప్తాను మీ మదరాలు గాని." ఆయనే ఎళ్లి మా అమ్మాళ్ళు ఆటోమేటిక్‌గా వచ్చారు. ఆమెకి చెప్పి, "అమ్మ నాకు టిఫిన్, టీ గట్ట తీసుకొచ్చాడంటే నేను బెడ్ మీద ఉండి తిరిగి మధ్యాహ్నం భోజనం గట్ట అని నాకు తీసుకొచ్చారు వాళ్ళే." కరెక్ట్‌గా 1:00కి ముళ్ళు ఇటు తిరిగింది మాస్టర్స్. జస్ట్ 1 సెకండ్ జస్ట్ 1:00 తర్వాత ఇలా దిగింది. ఇక్కడ పచ్చినొప్పులు కుట్ల కింద ఏదైతే ఉన్నాయో టక్కుమని డిసపియర్ అయిపోయాయి మాస్టర్స్. ఇదంతా కూడా ధ్యానంలో కాదు మాస్టర్స్. ధ్యానంలో లేకుండా జరిగింది ప్రాసెస్. ధ్యానంలో ఉంటే ఆ కథ వేరు మళ్ళీని. ఏదో హాస్టల్‌గా ఏదో జరిగిందంట. ఇక్కడ ధ్యానంలో లేకుండా ఫిజికల్‌గా. ఆ రోజు నేను పత్రి గారితో ఇక సరెండర్ అయిపోయాను. ఇంకా ఆ రోజు నుంచి పత్రి గారు అడుగు జాడలోనే. ఏది చెప్తే అది చేయడమే. పత్రి గారు ఏం చెప్తే ఏది చేయడం అన్నదానికి చెప్తాను మీకు. నెక్స్ట్ చెప్పేదదే. అమ్మ నాకు లెక్కలు తేలట్లేదు. నేను ఒక పిరమిడ్ ఒకటి తెచ్చుకొని నేను ఒక 41 డేస్ కూర్చుంటానమ్మా. నాకు ఈ దీని సంగతేంటో చూస్తా. మెడిటేషన్ సంగతేంటి నాకు అర్థం కావట్లేదు ఇంకా. ఇలాగా కొన్ని డౌట్స్ ఉండిపోయినాయి నాకని నేనేం చేశానంటే, ఒక రూ. 1000 పిరమిడ్ మాస్టర్స్. ఇప్పుడు నా నెత్తి మీద ఉన్నది 2/2 ఇది. ఇది కాదు. రూ. 1000 పిరమిడ్ మా ఇంటి దగ్గర ఇక్కడ అమలాపురాన్ని అమ్ముతుంటే అక్కడే తెచ్చుకున్నాను. అంతకుముందు విచిత్రం ఏంటంటే అంతకుముందు పిరమిడ్ లేకుండానే నేను వెళ్ళిపోయాను. ఈ హాస్టల్ ఎక్స్‌పీరియన్స్ మీకు చెప్పాను చూడు గాల్లో తేలడాలు, రకరకాల విజన్స్, ఈ ఈ ఈ సోల్ మాట్లాడటాలు ఇయన్నీ చూసారా? అప్పుడు పిరమిడ్ ఏమి లేదండి. పిరమిడ్ ఉంటదని నాకు తెలీదు యాక్చువల్లీ. అసలు గుడ్డు ఏం పట్టించుకోలా. ఆ 7 డేస్ అక్కడ ఉన్నాను, వచ్చేసాం అంతే. పిరమిడ్ ఏసుకోవాలి, పిరమిడ్ కట్టుకోవాలి అదేమి లేదు. జస్ట్ పత్రిక ఫ్లూట్ మెయింటైన్ పెట్టుకోవడం. నేను నా విజన్స్ తోటి నేను కూర్చొని అలా కూర్చొని టీవీ చూస్తే ఎలా ఉంటది? అలా కూర్చొని చూసేవాడినమాట ఇవన్నీని. ఈ యొక్క నేచర్ సంబంధించిన అన్నీ మొత్తం అన్నీ కూడా. అలాగే హాస్టల్ బాడీ గాలిలో తేలి ఇవన్నీ కూడా. తర్వాత నేను 41 డేస్ కూర్చున్న తర్వాత ఎప్పుడుకో, అప్పుడు ఎప్పుడో ఒక 5, 6 మంత్స్‌కి ఎప్పుడో నాకు తెలిసి. ఆ తర్వాత నేను ఆ రూ. 1000 పిరమిడ్ వేసుకొని 41 డేస్ కూర్చున్నాననమాట. ఈ 41 డేస్ ఎలా కూర్చున్నానంటే ఫస్ట్ ఒకరోజు అంటే
ముందు చెక్ చేసుకున్నాను. ఒకరోజు టిఫిను ఆల్రెడీ ఇంతకు ముందు మనకు అలవాటు ఉంది కదా! మధ్యాహ్నం భోజనం మానేసి ధ్యానంలో ఉంది. అంటే పొద్దున్న టిఫిను, మరి 10 గంటలకు ధ్యానం, మళ్ళీ సాయంత్రం భోజనం చేసి అలా ఉండేది. ఇక్కడ ఏం జరిగిందంటే 3 రోజులు చెక్ చేసుకున్నాను. ఉదయం టిఫిన్ మానేసి ఒకరోజు, రెండో రోజు టిఫిను మధ్యాహ్నం మానేసి సెకండ్ డే. సారీ మాస్టర్. మళ్ళీ ఇలాగా ఇంకా మూడో రోజు నుంచి ఒక ఐడియా వస్తుంది కదా మనకి. అలాగా అప్పుడు నేను ఏం చేశానంటే టిఫిను కట్ ఫస్ట్ డే అన్నట్టుగా. అలా 2 డేస్ చెక్ చేశాను. ఫస్ట్ టిఫిన్ కట్, సెకండ్ డే టిఫిను, భోజనం కట్. నైట్ భోజనమే కదా! సో, ఓకే. మన నైట్ భోజనంతోటి ఉండిపోవచ్చు 41 డేస్. ఉదయం, సాయంత్రం లేకపోయినా. ఉదయం, మధ్యాహ్నం లేకపోయినా. అలాగా 41 డేస్ ఏం చేశానంటే కరెక్ట్‌గా 3 గంటలకు మాస్టర్ తెల్లవారుజామున 3 గంటలకు కూర్చొని కరెక్ట్‌గా మళ్ళీ ఈవినింగు 6:30 15 గంటలన్నర ధ్యానం. ఒకే సిట్టింగ్. ఇంక లెక్కకూడదింక. తెల్లవారుజామున 3 గంటలకు కూర్చుంటే మళ్ళీ 3:30కే నేను సాయంత్రం 6:30కే లెగాలి. తెల్లవారుజామున 3 గంటలకి, మళ్ళీ సాయంత్రం 6:30కి 15 గంటలన్నర ఒకే సిట్టింగ్. నీళ్ళు లేవు, పాలు లేవింక. ఉంటే ఉంటాం, పోతే పోదాం. పోతే పత్రిక దగ్గరికి పోతానులే. మా అమ్మకి చెప్పేసాను నేను. ఉంటే ఉంటాను, లేదా పత్రిక దగ్గరికి వెళ్ళిపోతాను. నాకు ఎక్కడున్నా హ్యాపీయే. ఓకే. నాకు కావాల్సింది నాకు అయిపోయింది. ఎప్పుడైతే సోల్‌తో కనెక్షన్ ఏర్పడిందో అప్పుడు నాకు ఈ భూమి మీద అన్నీ కూడా చిన్న చిన్న మ్యాటర్స్. అసలు మ్యాటరే లేవు ఇక్కడ ఈ భూమి మీద. ప్రపంచంలో నాది ఎంత గొప్ప, నేను డాక్టర్, నేను లాయర్, నేను ప్రొఫెసర్, నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి, అన్ని కోట్లు ఉన్నాయి, ఎందుకు పనికిరావు అన్నది తర్వాత నాకు తెలిసిన అన్నీ దుఃఖాలే. నువ్వేది ఎట్టుకున్నా ఈ భూమి మీద నువ్వు దేనికి అటాచ్ అయినా కూడా అవన్నీ దుఃఖాలే. నాకు ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా ఎన్నో బుక్స్, అన్ని ఎగ్జామ్స్ అవి ఇవి చేసి నా దుఃఖం ఉంది. దుఃఖం పోలేదు నాకు. నానాయాతన పడేవాడిని నేను. నాకు లక్షల సాలరీ వస్తున్నా కూడా హ్యాపీనెస్ లేదు. ఏం చేయాలో తెలిసేది కాదు. అలాగే ఫ్రెండ్స్ సరదాగా అలా ముచ్చట్లు పెట్టుకున్నా సరే ఆ కాసేపు ఉండేది, మళ్ళీ మామూలే. ఓకే. ఆహ్, కింద మంట ఆరిపోయాను కాదు, పైన పొగ కూర్చున్నవాడు కాసేపు ఆనందం వస్తదేమో అని చెప్పేసి. సో, అలాగా ఈ దీ ఈ ధ్యానంలోకొచ్చాక నాకు మొత్తం అంతా హ్యాపీనెస్ అనేది నేను చూడటం జరిగింది కాబట్టి ఫార్ట్ 41 డేస్ ఇలా కూర్చున్నా మాస్టర్స్. ఈ 41 డేస్ కూర్చున్నప్పుడు ఈ 41 డేస్ కూర్చున్నప్పుడు రెండో రోజు మాస్టర్స్ జరుగుతాయి. ఫస్ట్ రోజు యాజ్ యూజువల్‌గా ఈ ప్రాసెస్ తెలిసింది. రెండో రోజు ఏం జరిగిందంటే పత్రి సార్ ఈ తలుపు ఉంది చూసారా? ఈ బెడ్‌రూమ్‌లో ఉన్నారు సారొచ్చి. మా మదర్ ఏమో పేరవరం పిరమిడ్‌లో ధ్యానంగా వెళ్ళిపోయి పౌర్ణమి ధ్యానంకి. ఇంట్లో నేను ఒక్కడినే ఉన్నా. సార్ ఇక్కడ ఉన్నారేంటి సార్ అందులోకి సారు అన్న తర్వాత మళ్ళీ టక్కుమని మాయమైపోయారు. మాయమైపోయి మన హాస్టల్ ఎదురుందండి. మా బిల్డింగ్ ఎదురు హాస్టల్ ఉంది. లేడీస్ హాస్టల్. అక్కడ వంట చూసే, కుక్ చేసే ఆవిడ, వాళ్ళ అబ్బాయి టీచరు. వీళ్ళిద్దరితో కలిసి సారు మాటలు వినిపిస్తున్నాయి. గబగబా నేను ధ్యానంలోనే హాస్టల్‌గా బయటికెళ్ళాను మా గేట్ దగ్గరికి. సార్ ఇలా వస్తున్నారేంటంటే గదులకి వాళ్ళతో అంటున్నారు. చూడండి ఏమంటున్నారు? నేను అంతకుముందు ఏమనుకున్నానంటే మా ఇంటి ఎదురు సాయిబాబా గుడి ఉంది. ఇక్కడేమో వెంకటమ్మ గుడి ఉంది రైట్ సైడ్. బ్యాక్ సైడే శివాలయం. శివసాయి శివసాయి బాలాజీ మందిరం ఏదో పెట్టేద్దాం, పిరమిడ్ కట్టమంటున్నారు కదా బిల్డింగ్ మీద అని అనుకున్నా. ఇక్కడ లాజిక్ మైండ్ పనిచేసే మాస్టర్స్ ఎవరైతే హాస్టల్‌గా మీకు కనెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళకి లాజిక్ మైండ్‌తో పని లేదు మాస్టర్స్. మనం ఒకటి తర్వాత 2, 2 తర్వాత 3 అనేది లెక్కలేం పనిచేయవు ఇక్కడ. అంతా అక్కడక్కడ అట్మాస్ఫియర్ మారిపోతుంది హాస్టల్‌గా. లాజిక్ మైండ్‌తో నేను పైన దేవుడి పేరు కట్టేసి ఈ గుడిలోకి వచ్చిన వాళ్ళకి పాంప్లెట్స్ ఇచ్చి పోనీ జనానికి ఏదో ధ్యానం చెప్దాంరా బాబు ఈ అమలాపురం అనుకుంటే, అప్పుడు సారు వాళ్ళతో అన్నారు, "వీళ్ళు పిరమిడ్ కడుతున్నారు తెలుసా?" అన్నారు. "పిరమిడ్ కట్టేస్తారు వీళ్ళ వల్ల అవుతది. ఆషామాషియా పిరమిడ్ కడతాం" అని చెప్పేసి ఆవిడ అంది. "పిరమిడ్ ఏం కట్టలేరు వీళ్ళు" అని చెప్పేసి. మళ్ళీ రెండోసారి అన్నారు. లేదు లేదు అప్పుడు సార్ అన్నారు, "చూడు వీళ్ళు ఏం చేస్తారు ఆర్యన్స్ పట్టుకుంటే ఆయన లివింగ్ హలో హలో మేడం గారు, పద్మ మేడం గారు,
ఎస్ మేడం. ఎస్ సార్, కంటిన్యూ. ఓకే సార్. అప్పుడు పత్రి సారు వాళ్ళతో అంటున్నారన్నమాట అండి. లేదు లేదు వీళ్ళు ఫస్ట్ నేనేదో దేవుడి పేరు పెట్టి బిల్డింగ్ పేరు కట్టేద్దాం అనుకున్న పిరమిడ్. ఎందుకంటే సాయిబాబా గుడి, ఇక్కడ వెంకన్నబాబు గుడి, శివాలయం ముగ్గురు దేవుళ్ళ పేరు పెట్టి కట్టేద్దాం. ఆ పాంప్లెట్స్ ఇచ్చి వాళ్ళని ధ్యానం చెప్దాం, అమలాపురం అంతా అది ఇలా చేద్దాం అందులోకి సార్ ఏం చేస్తారంటే ఇక్కడ లాజిక్ మైండ్ పనిచేయలేదు మాస్టర్స్. ఆ రోజు నుంచి నేను లాజిక్ మైండ్ మానేసి సార్ ఏదైనా హాస్టల్గా చెప్తేనే చేస్తాను, లేకపోతే నేను ఫిజికల్గా ఏది చేయను. ఎందుకంటే అది వర్కౌట్ అవ్వట్లా, ఓన్లీ హాస్టల్గానే. అప్పుడు సార్ వాళ్ళు చెప్తున్నాను చూడు, ఆవిడ నన్ను ఎక్కిరించింది కదండి, వీళ్ళ వల్ల అవుతుంది పిరమిడ్ అవ్వడం. లేదు సార్ ఇలా కట్టలేరు పిరమిడ్, ఆసమాషే పిరమిడ్ కట్టడం అని ఆవిడ ఎక్కిరిస్తుంది మమ్మల్ని. అప్పుడు సార్ అన్నారు, లేదు లేదు వీళ్ళు కడుతున్నారు, వీళ్ళ పిరమిడ్ పేరు చూడు చెప్తానని చెప్పేసి బోధి ధర్మ పిరమిడ్. బోధి ధర్మ సార్ మా పిరమిడ్ పేరు. ఇంకా మేము కట్టలేదు, ఇప్పుడు త్వరలో మేము కట్టబోతున్నాం అండి బోధి ధర్మ పిరమిడ్ అని. నేను ఏదైతే దేవుడి పేరు పెడదాం అనుకున్నానో సార్ ఆ పేరు కాకుండా బోధి ధర్మ పిరమిడ్ అని మాకు హాస్టల్గా సార్ చెప్పారండి. ఇప్పుడు 40 రోజులు 15 గంటలన్నర ధ్యానంలో రెండో రోజు. ఇంకా ఈ తర్వాత ఈ 40 రోజులనే నేను అనుకోకుండా నేనేం అడగలేదండి, జస్ట్ 41 డేస్ కూర్చున్నాను అంతే. ఎటువంటి సంకల్పాలు పెట్టలేదు, నాకు అది కావాలి ఇది కావాలని ఏమిలా. 40 రోజులు కూర్చుంటే మనలో ఉన్న చెత్త అంతా వెళ్ళిపోయి మనం ఒక ప్యూరిఫైడ్గా అవుతామని చెప్పి సార్ చెప్పారు కాబట్టి బ్లాక్స్ అన్ని క్లియర్ అయ్యి ఆ ఇంట్రెస్ట్ తోటి జస్ట్ కూర్చున్నాను అంతే, ఏం జరుగుతుందో జరగని అని. కానీ సార్ ఆటోమేటిక్గా వచ్చారు. అప్పటి నుంచి నేను ధ్యానం కూర్చున్నప్పుడు ఏం అడగను, ఎందుకంటే ధ్యానం చేసుకుంటాను, నాకు ఏం కావాలో మాస్టర్స్ నాకు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏం జరిగిందంటే సార్ ఇలా పేరు చెప్పిన తర్వాత అది అయిపోయింది సార్. తర్వాత మళ్ళీ ఇలాగే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే నాకు ఆకలి వేయట్లేదు. మా అమ్మగారు పేరవారం నుంచి వచ్చేస్తారు. అప్పుడు నేను లేచిన తర్వాత నేనే వంట చేసుకుని నేనే తినేవాడిని. ఒక్కొక్కసారి మా మదర్ చేస్తారు ఉంటే ఇక్కడ, లేకపోతే ధ్యానంకి వెళ్తే నేనే చేసుకునేవాడిని. ఈ ఈవినింగ్ లేస్తారు కదా 6:30కి, అమ్మ నాకు ఆకలి వేయట్లేదమ్మా నువ్వు పెడుతున్నావు కానీ ఈరోజు ఇడ్లీ వేయమ్మా, అన్నం వండొద్దు అన్న మా అమ్మని. మా అమ్మ ఏం చేస్తుంది, ఇడ్లీ వేసింది. ఇడ్లీ తినేసి మళ్ళీ నెక్స్ట్ డే యాజ్ యూజువల్గా నేను 3 గంటలకు ధ్యానంలో కూర్చోవాలి కదండి. నేను 3 గంటలు ధ్యానంలో కూర్చోవాలంటే ఒక 1/2 అవర్ 1 అవర్ ముందుగానే నేను ఫ్రెష్ అప్ అయ్యి అన్ని ఈ సాంబ్రాణి పొగ అన్నీ వేసుకుని రూమ్ అంతా యుద్ధానికి సిద్ధం చేసుకోవాలన్నట్టుగా కూర్చోండేవాడు అనమాట. ఇంకా నా రూమ్లోకి ఎవరు రారు, లాక్ చేసేస్తాను. చేసిన తర్వాత టిఫిన్ చేసి కూర్చున్నాను కదా నెక్స్ట్ డే. అప్పుడు నేను 3 గంటలకు ధ్యానంలో కూర్చున్నప్పుడు అనుకుంటున్నా, అయ్యి బాబోయ్ అనవసరంగా నేను రైస్ తినేవలసింది, సారీ రైస్ తినేవలసింది, అనవసరంగా ఇడ్లీ తిన్నాను. ఈ 41 డేస్ సంబంధించింది మళ్ళీ ఏమన్నా మధ్యలో చేయలేనేమో, ధ్యానంలో ఎక్కువసేపు కూర్చోలేనేమో అనే ఒక ఫీలింగ్ కంప్లీట్ అవ్వలేదు థాట్ ఇంతకే. అలా అనుకున్న మరుక్షణం మీకు చెప్తారా మరి మాస్టర్, ఇంత సిల్వర్ టైపు ఒక స్క్రీన్ వచ్చిందండి మెడిటేషన్, సిల్వర్ స్క్రీన్ కింద దగ్గర మెరుస్తా. అందులోంచి అక్కడ నుంచి చీకటిలోంచి ఒక చెయ్యి ఎలా వచ్చింది ఒక పెన్ తోటి. పెన్ అంటే అదేదో వుడ్ పెన్ టైప్లో ఉందండి, చెక్క టైప్. అంతకుముందు పాళీ టైప్ ఉండి చూసారా, ఆ టైప్లో ఉంది అంతే. టకటక కృష్ణుడు, రాములు వారు, వెంకటబాబు, ఇలాగా మనం ఎవరైతే దేవుళ్ళు అంటున్నామో వాళ్ళందరి తర్వాత ఋషులు మహర్షులు వీళ్ళందరూ కూడా టకటక పెన్తో గీస్తున్నారు. 1 by 1 స్క్రీను మారుతున్నారు, టకటక వెయిట్ మిస్ అవడం, ఇలా చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి వాయిస్ వచ్చిందన్నమాట, ఎవరు అనుకుంటున్నాను నువ్వు అని చెప్పేసి వాయిస్. నాకు కంగారు వచ్చింది ఒకసారి చీకట్లోంచి. మెడిటేషన్ ఉన్నాయండి, నేను ఏమనలేదు ఇంతకే. అయ్యో భోజనం చేసి కూర్చోవస్తున్నారా బాబు, మధ్యలో టిఫిన్ ఎట్టుకున్నాను మళ్ళీని 40 రోజులు అలా చేయవలసింది అనుకున్నాను అంతే. అప్పుడు అన్నారండి, ఎవరు అనుకుంటున్నాను నువ్వు అని ఒక వాయిస్ గట్టిగా వచ్చింది బ్యాక్గ్రౌండ్ నుంచి, ఆ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వినపడుతున్నాయి మాటలు. చేయమట్టుగా ఒకటే నాకు కనిపించింది అంతే. ఫేస్ ఎవరో తెలియదు. కానీ ఒక మాస్టర్ ఎవరు వచ్చి మాట్లాడలేరు, ఎవరు ఏంటని నేను అడగలేదు, జస్ట్ నాకు అదే కొత్త కదా. వాయిస్ బట్టి ఎవరు అనుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళందరూ దేవుడి ఫోటోలు, ఋషులు మహర్షులు అందరి ఫోటోలు ఇలాగ పెన్తో బ్లాక్ కలర్ అండి, బ్లాక్ తీసి ఆ సిల్వర్ స్క్రీన్ మీద ఒకటి చూపించారు అన్నమాట. అంతా అయిపోయిన తర్వాత ఎవరు అనుకుంటున్నావు అని చెప్పేసి, ఆషామాషి అనుకుంటున్నావా, ఎవరు అనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి అన్నారన్నమాట. అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు కూడా ఫుడ్ గురించి ఇచ్చానండి, మాస్టర్లు చూసుకుంటారు అనేది అప్పుడు ఒక నమ్మకం వచ్చింది నాకు. ధ్యానంలో కూర్చుంటే మనకు మాస్టర్స్
చూసుకుంటారు, మనకి ఏం అవసరం లేదు అన్న తర్వాత అప్పుడు నేను ఏం చేశానంటే ఒకసారి ఆ, ఇలా జరుగుతున్న ప్రాసెస్లో ఒకరోజు మళ్ళీ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ 41 డేస్లో నేను ఉన్నట్టుండి కొన్ని వందల ఎకరాలు మాట అండి అది. కొన్ని వందల ఎకరాల యూనివర్సిటీలో ఉన్నాను. అది ఎటు వెళ్తానో కూడా తెలియట్లేదు, అంత పెద్ద యూనివర్సిటీ అది. అక్కడ ఒక ఫేర్వెల్ పార్టీ కింద జరుగుతుంది. నేను మా ఫ్రెండ్స్తో కొంచెం బయటకు వచ్చాను, పార్టీ జరుగుతుండగా మధ్యలో బయటకు వచ్చి అలా అలా రోడ్లు తిరుగుతున్నాం. మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నేను ఒక్కడనే మిగిలా. అప్పటికి టైము నాకు తెలిసి నైట్ కంప్లీట్గా, ఇంకా అంటే 10 అలాగే అయిపోయినట్టు అయిపోయింది. నేను ఆ ప్రోగ్రామ్ ఎక్కడైతే జరిగిందో అక్కడికి వెళ్తే ఒక్కడు కూడా లేరు, నేను ఒక్కడనే మిగిలిపోయాను. నాకు కంగారు వచ్చేసి భయంతో ఆ యూనివర్సిటీ రోడ్లు కూడా కొన్ని చోట్ల లైట్లు ఉన్నాయి, కొన్ని చోట్ల లైట్లు లేవు. భయంగా అలా అడుగులు అడుగేసుకుంటా, మీరు చెప్తానమ్మా మాట, చాలా భయంతో అలా నడుచుకుంటా వెళ్తున్నా హాస్టల్గా. ఐ మీన్ ఈ మెడ్రాస్లో జరిగిన ప్రాసెస్ అండి అది. అలా వెళ్తూ ఉండగా బాగా ఎదరికెళ్ళక ఒక సెక్యూరిటీ తగిలింది ఒక పోస్ట్ కింద. అక్కడ ఒక అతను ఉన్నారు, ఇలా ఏదో ఎలాగే ఎగ్జిట్ ఎలాగ ఈ కార్కి ఎక్కడికి వెళ్ళాలి ఎలాగని అడ్రస్ అని అడుగుతుంటే ఇలాగని అడ్రస్ చెప్పారు. అలాగే భయంతో మళ్ళీ నడుచుకుంటే కొంచెం ఎదరికి లైట్లు గట్ట తగిలాయి. అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత అలా నడుస్తూ చాలా రోడ్లు తిరిగిన తర్వాత అక్కడ ఒక పెద్ద గేట్లు మాట్లాడు, ఇలా చూడాలి గేట్లు, అంత పెద్దగా ఉన్న గేట్లు. అక్కడ మన ఓపెన్ ఆడిటోరియం కింద ఉందన్నమాట అండి అది లోపల. గేట్ ఎప్పుడైతే నేను ఇలా తీసానో ఓపెన్ ఆడిటోరియం, ఆ ఓపెన్ ఆడిటోరియంలో అక్కడ ఒక స్క్రీన్ మీద, సిల్వర్ స్క్రీన్ మీద పైన దాని మీద ధ్యాన మందిరం అని ఉంది. అది పెద్ద యూనివర్సిటీ అది. అక్కడ ఇంకే టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ మళ్ళీ తర్వాత ఇంకో వ్యక్తి కలిసాడు అక్కడ, అతను కూడా నన్ను మా తెలుసున్న వాళ్ళకి ఇలాగ వెళ్ళండి మీరు తగులుతారు మీ వాళ్ళు అని ఇలాగా అక్కడ నుంచి చెప్పడం జరిగిందండి. అప్పుడు నేను చూసుకున్నమాట అండి. ఆ సోల్ డిజైన్ ప్రకారం ఏంటంటే ఈ ఆనాపానసతి ధ్యానం ఏదైతే ఉందో దాన్ని మొత్తం అన్ని దేశాల్లో అన్ని యూనివర్సిటీలకి ఎలా చెప్పాలనేది నాకు ఆ రోజు నేను ధ్యానంలో తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి ఎన్ని కంట్రీస్ అయితే ఉన్నాయో దాదాపుగా అన్ని కంట్రీస్ నేను ఆ యూనివర్సిటీకి వెళ్ళాలి. అక్కడ నేను మన యొక్క పత్రిసార్ మెడిటేషన్ ఏదైతే ఉందో మన ఆనాపానసతి బుద్ధుడి నుంచి తెచ్చింది, ఆ పత్రిసారు మనకి ఏవైతే చెప్పారో అవన్నీ కూడా నేను ప్రతి యూనివర్సిటీకి వెళ్ళటం, ప్రతి కంట్రీకి వెళ్ళి చెప్పాలనేది నా లైఫ్ డిజైన్ ఆ రోజు చూసుకున్నాను మాస్టర్స్. నాకు అంతకుముందు జాబ్ చేసినప్పుడు సంవత్సరానికి ఒక 2-3 కంట్రీలు తిరగాలి అని టార్గెట్ పెట్టుకున్నాను. త్వరలో తిరగబోతున్నమాట. మలేషియా ఒకటి, యూకే ఒకటి, యుఎస్ ఒకటి ఫస్ట్ కంప్లీట్ చేసుకుని తర్వాత మిగతా కంట్రీలు 1 by 1 ఫినిష్ చేసుకుందాంలే అని నేను మా ఫ్రెండ్ ఒక అతను హైదరాబాద్లో శ్రీనివాస్ అని అనుకునేవాడు. నేను ఎందుకు వెళ్ళలేదు, అప్పుడు కొంచెం వేరే ఇండియాలో ఏదో పని ఉండి ఇండియా వస్తే అతను మలేషియా వెళ్ళిపోయాడు. అతను మలేషియా కాదు, మలేషియా వెళ్ళిపోయాడు. మలేషియా తర్వాత మళ్ళీ అతను ఇటలీ కూడా వెళ్ళాడు. నేను నెక్స్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి యాక్చువల్లీ. ఈలోగా నేను అంటే నాకు ఆ థాటే ఉంది ఆల్రెడీ, అది హాస్టల్గా నేను డిజైన్ చేసుకున్నాను. నాకు 1 by 1 యాక్టివేట్ ఐ మీన్ తిరగాలనే డిజైన్లో ఉన్నాయని తెలియదు. ఇలాగా నేను ఈ స్పిరిచువల్గా తిరుగుతానో నాకు తెలీదు. నేనేమనుకున్నాను, సర్లే సంవత్సరంకు 3 కంట్రీస్ ఫినిష్ చేసుకుని 2 కంట్రీస్ కానీ అలా మొత్తం ప్రపంచం అంతా తిరిగేసారో కోరిక అయితే ఉండదు నాకు ఒకప్పుడు. అది ఇలాగా నేను తిరగబోతున్నాను అని చెప్పేసి నాకు ఇప్పుడు ఈ 41 డేస్లో తెలుసుకున్నాను మాస్టర్స్. అది నా సోల్ డిజైర్ అండి. ఇప్పుడు ప్రతి కంట్రీ వెళ్ళాలి, అక్కడ యూనివర్సిటీ అఫీషియల్స్తో నేను చెయ్యాలి, చెందాలి. నాకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మన పత్రిసారు దయ వల్ల మనకి ఈ ఎక్కువగానే చెప్పవసరంలా. డిసెంబర్ 21 మనకి ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే ప్రకటించడం, దానికి ఐక్యరాజ్య సమితి దానికి ఇచ్చేయడం ఇక నాకు అదో ప్లస్ పాయింట్ మాట. అంటే మనం ఎక్కువగా చెప్పవసరం, అఫీషియల్స్గా మనకి అనౌన్స్ చేశారు అన్ని దేశాల్లో కాబట్టి దాదాపుగా ముందు అదొక ఫెచ్చింగ్ అండి. అలా నాకు పత్రిసారు నాకు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే వాళ్ళకి కల్చర్స్ ట్రెడిషన్స్ ఒప్పుకో కొన్ని, సో మన ఇక్కడ అఫీషియల్గా ప్రూఫ్ చూపించవచ్చు. అది పక్కన పెడితే నేను అఫీషియల్గా ఆల్రెడీ 3 కంట్రీలు తిరిగి ఉన్నాను జాబ్ ఓరియంటెడ్లో. సో నాకు ఇది ఫెచ్చింగ్ మాట. నేను నార్మల్గా కాకుండా కొంచెం ఈ కంట్రీస్ అన్ని తిరిగి ఉన్నాను, పైగా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకటి. సో ఆ యూనివర్సిటీకి నాకు ఆ లింక్ అలాగా, అది కూడా నాకు ఇది మాస్టర్స్. మాస్టర్స్ టైం ఉందా మాస్టర్స్? హలో సార్ చెప్పండి సార్. ఓకే మాస్టర్ మేడం. అప్పుడు
ఇలాగ ఈ 41 డేస్లో నా లైఫ్ డిజైన్ కూడా చూడటం జరిగింది మా మేడం. తర్వాత ఇదే ప్రాసెస్లో ఒకసారి ఇంకా చాలా ఎక్స్పీరియన్సెస్ అంటే మీకు మేలారప్పతో అనుబంధం చెప్తాను. మేలారప్ప అని అసలు ఎవరో కూడా నాకు తెలియదు యాక్చువల్ అని. అక్కడ నేను అవతల రూమ్లో కూర్చున్నప్పుడు మెడిటేషన్లో కూర్చున్నాను. మెడిటేషన్లో కూర్చున్న వెంటనే అక్కడ ఒక క్లాస్ రూమ్ జరుగుతుందండి. క్లాసు అదే మన మెడిటేషన్ సంబంధించిన క్లాసు ఎవరో స్పీచ్ జరుగుతుంది సంథింగ్. నేను వెనకాల సీట్లో కూర్చున్నా. ఇలా కూర్చున్నప్పుడు అందరూ క్లాస్ వింటున్నారు. నేను సడన్గా ఇలాగా చూశానండి. అక్కడ ఒక గోడ ఉంది. ఆ గోడ అంతా ఒకసారి గోడలోంచి బేలారప్ప ఎలా వచ్చారనుకుంటున్నారు? ఒకసారి ఇలాగా బయటికి మంటల్లోంచి వచ్చాడండి. గోడలోంచి మంటలు వస్తున్నాయి. ఆ మంటలోంచి బేలారప్ప బయటకు వచ్చాడు ఒకసారి ఇలాగా. అలాగా ఫస్ట్ దర్శనం నాకు బేలారప్ప అండి. తర్వాత రెండోసారి బేలారప్ప ఎలాగంటే పేరవరాన్ని వశిష్ఠ గోత్రంలో ధ్యానం చేస్తున్నప్పుడు జస్ట్ ఇలాగ మెడిటేషన్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత మా ఫ్రెండ్ అని గుంటూరులో టీచర్ అండి కళ్యాణ్ అని. అతను ఇలాగా మేలారప్ప బుక్ పట్టుకుని ఎలా ఉన్నాడో నేను మేలారప్ప చూస్తున్నాను. ఆ తర్వాత నేను సైంటిస్ట్ నాగేశ్వరరావు గారిని ఎందుకు మా బ్రదర్ ఇక్కడికి ధ్యానం కుదరట్లేదు, మా బ్రదర్‌ని నేను కడపలో తీసుకుని వెళ్ళాను ఒక 7 డేస్ మౌన ధ్యానానికి. ఏ నేను యాక్చువల్‌గా ఎక్కువగా ఎవరో సీనియర్ మాస్టర్‌తో గమ్మున ఎందుకో నాకు ఇంటరాక్ట్ అవ్వబుద్ధి అవ్వట్లేదు. ఎందుకు నేను ఇండివిడ్యువల్‌గానే ఇంట్రోవర్ట్‌గా నా ఫీలింగ్ తోటి. ఆ తర్వాత ఇలాగే నేను పట్టు సార్‌ని అనుకున్నాను. ఎందుకు పెద్దమంది మాస్టర్‌లు ఎందుకు మీట్ అవ్వాలి కదా! ఆళ్ళందరూ కలవాలిగా చెయ్యాలా? నాకు లేదు లోపల. అలా అనుకుంటుంటే సార్‌ది వెంటనే ఒక వీడియో వచ్చింది. నువ్వు ఏ అయిపోయిన తర్వాత బితో ఉంటావు. బి అయిపోయి సితో ఉంటావు. సి అయిపోయి డితో ఉంటావు. అలాగా నీ ముందున్న వాళ్ళతో నువ్వు ఉండవు. నీ నీతో ఎవరైతే ఈక్వల్‌గా ఉన్నారో నువ్వు వాళ్ళతో ఉండగలవు అనేది వచ్చింది. అలా కాదు సార్ ఆళ్ళందరూ మాస్టర్స్‌తో చాలా ఉండలేవు. నీ గుణం అది. ఆల్రెడీ అయిపోయిందక్కడ. 10వ తరగతి ఇంటర్మీడియేట్ డిగ్రీ అయిపోయింది. యూనివర్సిటీకి వస్తావు. నీ లెవెల్‌లో ఉన్న వాళ్ళతో నువ్వు ఉంటావు. అక్కడ కూడా మళ్ళీ ప్రొఫెసరు, సీనియర్ అసోసియేట్ ప్రొఫెసరు ఇలా ఉంటాయి మళ్ళీ. ఇలా చెప్తారు సార్. వచ్చింది. షాక్ నాకింకా. అప్పుడు నాకు ఆ బాధ తీరిపోయింది. అంతకుముందు ఎందుకు ఇంటరాక్ట్ అవ్వబుద్ధి అవ్వట్లేదు ఎవరితో అన్నట్టు. కానీ సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు మీకు తెలిసి ఉంటది కదా! మౌన ధ్యానం పెడతారు. ఆయన్ని నేను మా బ్రదర్‌ని తీసుకెళ్ళినప్పుడు ఆయన క్లాస్‌లో నేను ఎప్పుడూ లేను. కానీ ఆయనతో సరే ఒకసారి ఫ్రెండ్లీగా మాట్లాడాలి అని కొంత ఫీలింగ్ ఉంది తప్ప క్లాస్‌లో అయితే ఎప్పుడు నేను కూర్చోబుద్ధి నాకు ఆయన క్లాసే కాదు ఎవరి క్లాస్‌కెళ్ళినా కూర్చోబుద్ధి చేసేది కాదు. కానీ సారు వీళ్ళు సార్‌ని స్ట్రెయిట్‌గా సార్ అనుకున్న ధ్యేయాన్ని అంటే సార్ పెట్టుకున్న గోల్ ఏదైతుందో వీళ్ళు ఇయన్నీ రీచ్ అయ్యే వేలో ఉన్నారా? వేరే దోవకెళ్తున్నారని కేవలం అందరిని చెక్ చేశారు మాస్టర్స్. మొత్తం అందరిని. ఎవరైతే సీనియర్ మాస్టర్ ఉన్నారో సైలెంట్‌గా వెళ్లి నేనే బ్యాక్ సైడ్ కూర్చునేవాడిని. ఎళ్లి మొత్తం ఇప్పుడు మనకి ఎవరైతే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారో కొంతమంది మాస్టర్స్ వాళ్ళందరూ చూసాను. వాళ్ళందరికీ కూడా గ్రేట్ అండి. నేను చెప్తాను కదా! వాళ్ళందరూ కూడా పత్రి గారి అడుగుజాడలో మాత్రమే నడుస్తున్నారు. నేనైతే ఎవరినైతే చూసానో వాళ్ళందరూ కూడా. ఓకే. వాళ్ళంతా ఓకే అని చెప్పేసి అప్పుడు అనుకున్నాననమాట. అప్పటి నుంచి కొంచెం కొంచెం మాట్లాడాలనిపిస్తుంది ఎవరితోనైనా అలాగా మామూలుగా. ఈ సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు మేలారెప్ప అంటాడు. గత జన్మ నాకు తెలీదు ఆ విషయం. ఈ మేలారెప్ప వచ్చిన 3 టైమ్స్ అయింది. ఇంకోసారి ఎప్పుడో ఇంకోసారి ఏదో 3 టైమ్స్ అయింది. మేలారెప్పతో పరిచయం. ఇది అయిన తర్వాత నేను మా అన్నయ్యని తీసుకెళ్ళటం అక్కడ సైంటిస్ట్ నాగేశ్వరరావు ఎళ్ళా. ఒక అమ్మాయి ఇచ్చి మా మదర్‌ని తీసుకెళ్తుంది. సార్ దగ్గరికి అక్కడ రూమ్ దగ్గరికి అందరూ ఎళ్తున్నారని సజ్జన సాంగత్యం చేస్తున్నాం నైట్ అని చెప్పేసి. సర్లే నాకు ఎళ్ళబుద్ధి అవ్వలేదు. కానీ ఎందుకో ఒకసారి ఒకంత మా అమ్మ అంది, "పోన్లే నేను నచ్చకపోతే వచ్చేది సరదా లేదమ్మా అసలు నాకు అవ్వట్లేదు." కానీ చాలా బలవంతంగా వెళ్ళాను మొత్తం మీద. వెల్లుల్లికి తర్వాత అతను ఎందుకెళ్ళాను నేను యూజువల్‌గా ఎళ్ళను గమ్మున. ఎందుకెళ్ళాను అన్న దానికి మేలారప్ప గారు గర్జనమంటండి అతను. సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు. అలాగా ఆయనతో కొంచెం ఫ్రెండ్లీనెస్ ఉందన్నమాట. ఇప్పటికి మేము మొన్న రీసెంట్‌గా పేరవరం వస్తే ఆయన కలవడం జరిగింది. అలాగే అప్పుడప్పుడు ఆయన కలుస్తూ ఉంటాను. ఇలాగండి. తర్వాత పేరవరాన్ని జరిగిన సంఘటన ఏంటంటే, అంటే మాస్టర్స్ ఎలా వస్తారో మనకి కొంతమందికి అనేది మళ్ళీ చెప్తాను. యూజువల్‌గా 3:00కి మెడిటేషన్‌కి వెళ్ళిపోవాలండి పేరవరం. మెడిటేషన్ రూమ్‌కి వెళ్ళిపోవాలి. కానీ నేను లెగల. ఎందుకంటే అప్పుడే నాకు ఎందుకో ఎవరెవరితో మాట్లాడే సంథింగ్
నాకు 1:00 అయిపోయింది. సర్లే నేను ఇంకో గంట రెస్ట్ పడుకుని అప్పుడు వెళ్దాంలే అని నేను లెగకుండా అలా ఉంటే మీరు చెప్తే నమ్మరు. ఇలా ఫింగర్స్ తోటి ఇలాగ ఇక్కడ సంకలో ఇలా గట్టిగా గుచ్చేసారండి. చూస్తే ఎవరు లేరు. ఎర్లీ మార్నింగ్ 3:00 నేను కొంచెం ఎరుగుతున్నా, పడుకున్నా, మరీ అంత డీప్‌గా వెళ్ళిపోయానండి. ధ్యానంలోకి నిద్ర అవసరం లేదు కదా! యూజువల్‌గా గంటలు చేస్తాం కాబట్టి నిద్ర తూతూ మంత్రంగా ఉంటది. చూస్తే ఎవరు లేరు. మళ్ళీ మీరు చెప్తే నమ్మరు. జస్ట్ అలా కాసేపు వాల్ ఎగుద్దామని చూసేసరికి మళ్ళీ అసలు నేను పడుకోలేదు ఇంకాను. జస్ట్ ఇలాగ అందాం అనుకుంటున్నాను. మళ్ళీ ఇలా ఫింగర్స్ తోటి సంకల్లాగా గుచ్చి కితకితల కింద పెట్టేస్తారండి. మళ్ళీ ఎవరు లేరు చూస్తే. అప్పుడు అనుకున్నామాట. ఒక మాస్టర్స్ ఎర్లీ మార్నింగ్ వచ్చి ధ్యానం చేయమంటున్నారు. అర్జెంట్‌గా లెగాలి మీరు చెప్తాను. మళ్ళీ గబగబా నాకు మాస్టర్లు ఒకసారి చెప్పిన దానికే కదా హాస్టల్‌లో సర్జరీకి ఇబ్బంది పడ్డాను. ఇంక అప్పుడు నుంచి నేను ఏం చేశానంటే మళ్ళీ అప్పుడప్పుడు గబగబా వెళ్ళిపోయి స్నానం చేసి బాత్రూమ్‌కెళ్ళి మళ్ళీ మెడిటేషన్‌కి వెళ్ళడం జరిగిందండి. మాస్టర్ టైం ఉందా మాస్టర్? ఎస్ సార్, చెప్పండి సార్. ఓకే మేడం. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతున్న టైంలోనే ఒకసారి పేరవారండి మేడం. అందరూ పడుకున్నారు. నేను మట్టికి ఆ రోజు మెడిటేషన్‌లో కూర్చున్నాను నైట్. బెడ్‌రూమ్‌లో. పేరవారం క్లాస్ రూమ్‌లో కాదు, బెడ్‌రూమ్‌లో బెడ్ పక్కన చైర్ ఏసి కూర్చున్నాం. కూర్చున్న తర్వాత కరెక్ట్‌గా నాకు తెలిసినప్పుడు అంతే అండి. ఒక 2, 3 ఎంత అవుతుందండి టైం నాకు తెలిసి. ఆ టైంలో ఉన్నట్టుండి మా మదర్ నా పక్కనే వచ్చారు అప్పుడు హాస్టల్‌గా. నేను హాస్టల్‌గా ఉన్నాను. ధ్యానం కూర్చున్న తర్వాత నేను హాస్టల్‌గా ఒక గుహ దగ్గరికి వెళ్ళానమాట. మా మదరు ఒక పక్క ఉంది. అది ఎలా ఉందంటే ఇంత రౌండ్ షేప్‌లో ఉండి లోపడంతా ఒక గుహ కింద ఉందన్నమాట లోపల. అంటే మనం ఇప్పుడు నోరు అంటే ఎలా ఉంటది చూసారా షేపు? అలాంటిది ఈ ఈ షేప్‌లో ఉందన్నమాట అండి అది. ఒక గుహ అందులోంచి మొత్తం మనం ఇప్పుడు ఎవరైతే ఆహ్, దేవుళ్ళు అంటున్నామో సాయిబాబా అవ్వచ్చు, వెంకన్న బాబు అవ్వచ్చు, జీసస్ అవ్వచ్చు, అల్లా అవ్వచ్చు, మొత్తం లైన్‌గా అందరూ ఈ టైప్‌లో అందరూ వన్ బై వన్ వస్తున్నమాట. రాములు వారు, కృష్ణుల వారు, పరమేశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, సరస్వతీదేవి ఇలాగ లైన్‌గా మంచి ఎలా ఉన్నారు కూడా మీరు డైరెక్ట్ మనకు దగదగ మెరుస్తేనే మామూలుగా మనం ఇలా వన్ బై వన్ వెళ్తా ఉన్నారన్నమాట అండి ఆ గుహలోంచి. అలాగా మా పక్కన మదర్ ఉండగా నేను ఉండగా ఫస్ట్ టైం నాకు అందరి దర్శనాలు ఆ రోజు పిరమిడ్‌లో అలాగా మొత్తం అండి. ఇంకెవరు లేరు. మొత్తం అందరూ వన్ బై వన్ ఇలా రావటం, కనిపించడం నాకు వెళ్ళిపోవడం. రావటం, కనిపించడం, వెళ్ళిపోవడం. అలాగా అందరి దర్శనాలు పేరవారాన్ని అవ్వడం జరిగింది మేడం. ఇంకా ఈ ఫిజికల్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా మేనల్లుడు పాలకొల్లు ధ్యాన ప్రచారంకి వెళ్ళామండి. ఇంటింటి ధ్యాన ప్రచారం ఎలా ఉంటదో ఒకసారి చూద్దాం అని చెప్పేసి వెళ్ళాం. మీరు చెప్తే నమ్మరు 2 రోజులు ఇదే జరిగింది. ఫస్ట్ రోజు ఒక చోట బైక్ ఆగిపోయింది. ఆ బైక్ కాడ మా మేనల్లుడికి సంబంధించిన అతను అక్కడ ఉండటం. అతను నా బైక్ అట్టుకుని "ఎళ్లి నువ్వు వెళ్లి పెట్రోల్ తెచ్చుకో" అనటం. ఎందుకంటే మేము వాళ్ళు ఒక ఊరు చెప్పారు గానీ, వాళ్ళ ఆ ఊరు కాదండి. అక్కడి నుంచి మళ్ళీ ఎన్నో కిలోమీటర్లు లోపలికెళ్ళాలి. మాకు తెలీదు. సర్లే అక్కడ ఆంధ్రాలో కొట్టించుకుందాంలే అని మేము హైవేలో వచ్చేసామన్నమాట. కరెక్ట్‌గా షాప్ తిరగంటే బైక్ ఇచ్చి మీరెళ్లి తెచ్చుకోండి అన్నాడు పెట్రోల్. అది అయిపోయిందండి. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళు రమ్మంటే అక్కడికెళ్ళాం పాలకొల్లు. అక్కడి నుంచి వాళ్ళేం చేశారు, నరసాపురంలో చిరంజీవి ఇల్లుంది చూసారా? ఆ చిరంజీవి మొగల్తూరులో అక్కడ మామిడి తోట దగ్గర కొత్తగా పిరమిడ్ ఓపెనింగ్ అంటండి ఆ రోజు. మాకు తెలీదు. ఈ ఇంటింటి ధ్యాన ప్రచారోళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. "సార్ మీరు ఎలా వచ్చారు సార్ మీరు" అని నరసాపురం సింపుల్‌గా చెప్పారాళ్ళు. ఎక్కడో పాలకొల్లని ఎక్కడో వేరే ఊరు లోపలికి వెళ్ళిపోయాడు 5 కిలోమీటర్స్ ఎంతో. మళ్ళీ అక్కడి నుంచి అక్కడ నరసాపురం వెళ్ళాను. మీరు చెప్తే నమ్మరు. నిన్న బైక్ ఎక్కడైతే ఆగిందో మళ్ళీ నెక్స్ట్ డే కూడా కొంచెం అదే రోడ్‌లో హైవేలో ఆగిపోద్ది బైక్. ఆ హైవేలో ఎవరు ఉండరు. హైవే రోడ్ అంటే. కానీ ఇద్దరు వ్యక్తులొచ్చి ఆళ్ళెవరో నాకు తెలీదు. మా మేనల్లుడికి తెలీదు. "సార్ మీరు డబ్బులని వెళ్లి పెట్రోల్ పట్టుకొస్తా" అంటున్నారు. ఇద్దరు కుర్రోళ్ళు. ఎవరో కొంచెం వైట్‌గా ఉన్నారు. యంగ్ ఒక 20, 22 ఉంటాయి ఏజ్. "మీరివ్వండి సార్ ఇప్పుడే ఒకళ్ళకి ఇచ్చాం పెట్రోలు. మేము తెచ్చుకొస్తాం. డబ్బా మేము తెస్తాంలేండి. మనీ ఇవ్వండి" అని అంటున్నారు వాళ్ళు. మా వాడన్నాడు, "ఈయన మనీ పట్టుకొని వెళ్ళిపోతారేమో ఆళ్ళెవరో నాకు తెలీదని" నాకు సైగ చేస్తాడు మా వోడు. మా మేనల్లుడు. అప్పుడు ఆళ్ళు చూడండి హాస్టల్ మాస్టర్స్ ఎలాగ ఎంత హెల్ప్ చేస్తారో మనకి. అంత డౌటింగ్‌గా ఉన్నా కూడా. "ఓ పని చేయండి సార్, మీరు మా భుజం పట్టుకోండి" అని చెప్పేసి
మా మేనండి నా బైక్ నేను అక్కడ ఉండిపోయాను నుంచొని. మా మేనండి నా బైక్ వాళ్ళు ఏమన్నారు, మా భుజం మీద చేయండి సార్ మేము తీసుకెళ్తాం అని వాళ్ళే అనేసారు మేము అడగకుండా. అలా మా మేనని తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ పెట్రోల్ అక్కడ కొట్టించుకున్నారు. వాళ్ళు అలాగా మాయమైపోయారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్‌లు చాలా. ఇంకా మీకు ఇంకా మీరేదైనా డౌట్ అడగండి మేడం. నేను చెప్తాను. నాకు ఐడియా వస్తుంటాయి. హాస్టల్ ఎక్స్‌పీరియన్సెస్ ఇంకా ఉన్నాయి. మీరు అడిగితే నాకు అయ్యి వస్తాయి. ఎందుకంటే అది ఒక బుక్కే రాశాను. తిరుపతిది మనకి డైరీ వస్తది కదండీ! అందులో ఉన్నాయి. జస్ట్ మీకు నాకు ఐడియా ఉన్న బట్టి మీకు చెప్పాను. మీరేమైనా అడిగితే నాకు అయి స్ట్రైక్ అవుతాయి ఆటోమేటిక్‌గా. హలో! హలో సార్. మేడం గారు మీరేమన్నా అడగాలంటే నన్ను అడగండి. అంటే నాకు కొంచెం మీరు అడిగితే నాకు వస్తా ఉంటాయన్నమాట. నాకు కొన్ని ఓకే సార్. రీసెంట్ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి సార్. మీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అట్లా ఏమైనా ఉంటే చెప్పండి సార్. రీసెంట్ ఎక్స్‌పీరియన్స్ అంటే జస్ట్ ఇది దగ్గరగా ఒక 10 డేస్, 15 డేస్ అవుతుంది మేడం ఇది జరిగి. సడెన్‌గా మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు సడెన్‌గా నేను ఒక ఒక 2 దేశాల బోర్డర్‌కి వెళ్ళాను మేడం. 2 దేశాలు. ఏ దేశం వాళ్ళు లైన్‌గా ఉన్నారు. వాళ్ళ యొక్క అటైర్ వాళ్ళ యొక్క డ్రెస్ సోల్జర్ డ్రెస్‌లో ఉన్నారు ఎవరికాళ్ళు. వాళ్ళ కంట్రీ వాళ్ళ అటైర్‌లో వాళ్ళున్నారు. వీళ్ళ యూనిఫార్మ్‌లో వీళ్ళున్నారు. లైన్‌గా ఆ బోర్డర్‌లో నుంచున్నారండి. నుంచుని ఒకళ్ళకొకళ్ళు ఇలాగా బలప్రయోగాలు చేసుకుంటున్నారన్నమాట. తోసుకుంటున్నారన్నమాట. మేమంటే మాది, మాది అన్నట్టుగా అలా తోసుకుంటున్నారు. అలా తోస్తూ ఉండగా గొడవ జరుగుతూ ఉంది ఇలాగా సోల్జర్స్ మధ్య. నేను మా బ్రదరు అక్కడే ఉన్నాడు. మా బ్రదరు నేను. ఉన్న తర్వాత సడెన్‌గా పత్రి సారు అక్కడికి వచ్చారండి. వైట్ డ్రెస్‌లో వచ్చారు సారు. వైట్ డ్రెస్. సారు వచ్చిన వెంటనే అక్కడ యుద్ధ వాతావరణం కాస్త శాంతి వాతావరణంగా మారిపోవడం, తర్వాత ఎవరికాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇదే జరుగుతున్నప్పుడు అక్కడ ఆ బోర్డర్ దగ్గర ఒక పెద్ద నది ఉందండి. చాలా భయంకరమైన నది అంటారు అది. అసలు అది ఎవరు ఎళ్ళరు యాక్చువల్లీ. అక్కడ ఆ నది పక్కనే ఒక సిమెంట్ దిమ్మలాగా ఉంటే దాని మీద ఒక చింతపిక్క స్నఫ్ కలర్ అండి. ఇంత బుక్. ఆ సిమెంట్ దిమ్మ మీద బుక్ పెట్టుంది. ఆ బుక్ కాస్త ఈ ఎప్పుడైతే ఈళ్ళు తోసుకొని ఉన్నారో ఆ నదిలోకి పడిపోద్దండి బుక్ అది. మేము ఇలాగా ఈ యుద్ధం ఈళ్ళు ఎవరికాళ్ళు సెపరేట్ అవుతున్నారు. ఏ కంట్రీ వాళ్ళు, ఆ కంట్రీ వాళ్ళు ఇలాగ అయిపోయిన తర్వాత మా బ్రదరు నేను అక్కడే ఉన్నాం. సార్ ఉన్నట్టుండి ఆ నదిలోకి దూకేసారు పత్రి సార్. వైట్ డ్రెస్ అది. సారే చూసి సార్ నదిలో ఉన్నారు. సార్ ఏంటి సార్ మీరు అందులోకి మీరు చెప్తున్నారు. సారు ఆ లోపల చాలా రకరకాల భయంకరమైన ఉంటాయండి కింద యాక్చువల్ నదిలో. అలాంటి భయంకరమైన నది మాట. సార్‌కి మీరు చెప్తున్నారు మరి అన్నీ గుచ్చిపోయినాయి కింద కాలుకి. మరి గుచ్చుకుంటే సార్ ఎందుకు సార్ మీరు వదిలేయొచ్చు కదా మీరంటే పైకొచ్చాకండి గుచ్చుకున్నాయంటే, గుచ్చుకున్నాయి అని చెప్పి సార్ ఇలాగంటాం. తర్వాత అమాయక ఫేస్‌తో చెప్పారన్నమాట సార్ వైట్ డ్రెస్‌లో ఉండి. అప్పుడు ఆ బుక్కు తెచ్చి మా బ్రదర్ చేతికిచ్చారు మేడం. మా అన్నయ్య చేతిలో పెట్టారు. మరి ఆ బుక్ ఏంటో నేను అడగలేదు సార్‌ని. జస్ట్ ఆ బుక్ తీసుకొని మా బ్రదర్ ఏమో బైకేసుకొచ్చాడు. సార్ ముందు అర్జెంట్ ఇంటికి రండి మీరు. నేను వస్తున్నాను. మీకు అయన్నీ నేను క్లీన్ చేసి నేను కొంచెం కోకోనట్ ఆయిల్ అన్నీ నేను అప్లై చేసి మీకు మధ్యాహ్నం కింద చేస్తానని చెప్పేసి సార్ అంటే సారు మా బైక్ ఎక్కి వెళ్ళడం జరిగిందండి మా అన్నయ్య కూడా. తర్వాత నేను వెనకాల వెళ్ళటం జరిగింది. అదో విజన్ అండి సార్‌ది. ఇది ఇలా ఉన్న తర్వాత ఒకసారి ఇక్కడ మురమళ్ళ అని ఉంటది మేడం. కాకినాడ అవతల యానం దగ్గర మురమళ్ళ అని ఉంటది ఊరు. ఇక అక్కడ ఇదేది కేసులగుర్తుపాలెం అని ఒక ఏరియా ఉంటదండి. అక్కడికి మేము ఏం చేసామంటే ఇంటింటి ధ్యాన ప్రచారానికి రమ్మంటే వెళ్ళానన్నమాట. నేను బైకేసుకొని వెళ్ళాను. చాలా మంది మన ఈ మన పిరమిడ్ వ్యాన్‌తో వచ్చారు కొంతమంది. ఇంటింటికి ధ్యాన ప్రచారం చేసుకొని మేడం నేను ఇంటికొచ్చేసానండి. ఇంటికొచ్చేసి కరెక్ట్‌గా అప్పుడు ఈవినింగ్, ఈవినింగ్ అయిపోయిందండి. అంటే 5, 6 అలా అవుతుంది. నేను ఇంటికొచ్చానంటే ఏం చేశానంటే గబగబా ఆ రోజు మా అమ్మగారు లేరండి. మా అమ్మగారు, మా అమ్మమ్మ గారి దగ్గరికెళ్ళారు. ఇంట్లో నేను ఒక్కడినే ఉన్నా. జస్ట్ ఇలాగే అవతల గదిలో కూర్చున్నానండి. సడెన్‌గా నా హాస్టల్ బాడీ బయటకొచ్చింది. బయటకొచ్చి ఫ్యాన్ దాటి ఎళ్ళిపోతుంది. నాకదే ఫస్ట్ టైమ్ అండి. అది హాస్టల్ ట్రావెల్ అని కూడా నాకు తెలీదు యాక్చువల్లీ. అంటే బయటికి రావటం అండి. నాలోంచి నా సోల్ అలా బయటికి రావడం. కళ్ళారా చూసుకున్నాననమాట. నా బాడీ ఇక్కడ ఉంది. నేను
అలాగా ఇంకా స్లాబ్లోంచి దూరం వెళ్ళిపోవడం రెడీగా ఉంది. నాకు కంగారు వచ్చేసింది. ఒకసారి ఇంట్లో ఎవరు లేరు కదా, మళ్ళీ వస్తానో రాను అని చెప్పేసి కళ్ళు తెరిస్తే మళ్ళీ నా బాడీ నాకు రావడం జరిగింది. అదొక ఎక్స్పీరియన్స్ అండి. తర్వాత ఇప్పుడు చెప్పింది తర్వాత ఒకసారి ఏం జరిగిందంటే ఫస్ట్ టైం హాస్టల్ ఎక్స్పీరియన్స్ అని కూడా నాకు తెలియదండి. ఫస్ట్ టైం ఇది ఎప్పుడు జరిగిందంటే అప్పుడు అదే మేము ధ్యానం వచ్చిన కొత్తలో మాట. ఇక్కడ టీవీ రూమ్లో కూర్చుంటే దివాన్ కాడ దగ్గర పిరమిడ్ ఏమీ లేదండి అప్పుడు నా పైన. జస్ట్ నార్మల్గా కూర్చున్నాను అంతే ధ్యానం మెడిటేషన్లో. మిక్సీ ఆన్ చేస్తే ఎలా ఉంటుందండి మిక్సీ ఎర్రమంట చూసారా? జస్ట్ ఇలాగే కళ్ళు మూసాను అంతే. ఒక 10 మినిట్స్లోనే మిక్సీ ఆన్ చేస్తే ఎంత స్పీడ్గా తిరుగుతుంది ఫోర్త్లో పెడితే సేమ్ అదే పరిస్థితి అండి. నా బాడీ హాస్టల్ బాడీ లోపల అది హాస్టల్ బాడీ కూడా తెలియదు, నేనే తిరిగిపోతానని నా ఫీలింగ్ వచ్చింది మాట. అమ్మో నాకు ఎలా ఉందంటే ఇంకా బాడీ బ్లాస్ట్ అయిపోద్దేమో పేలిపోద్దేమో నాకు కంగారు వచ్చేసి ఒకసారి అది తక్కువ నేను ధ్యానం నుంచి లేచిపోయానమాట. తర్వాత తెలిసింది ఎందుకు సార్ వచ్చిన హాస్టల్ ఎక్స్పీరియన్స్ మీరు అలా ఆపుకున్నారు అని చెప్పేసి. చూసారా, అందుకే మనం మాస్టర్లు చెప్పి సజ్జన సాంగత్యం అంటారు చూసారా, అది చాలా ఇంపార్టెంట్. నిజంగా ఆ రోజు సజ్జన సాంగత్యం చెప్తే నా హాస్టల్ పడి ఉదయం అదే రోజు నేను ఎక్కడెక్కడ తిరిగొద్దు. అలాగే ఫస్ట్ టైం నేను హాస్టల్ ఎక్స్పీరియన్స్ ఆపుకున్నాను. ఆ తర్వాత ఆపుకున్న తర్వాత నాకు ఈ హాస్టల్ ఇవన్నీ నాకు అప్పటి నుంచి మా అమ్మగారు చెప్పారంటాడు, కళ్ళు తెరిస్తే ప్రాసెస్ ఆగిపోతే కళ్ళు తెరవద్దని చెప్పేసి. ఇంక ఈ పట్టు మళ్ళీ ఏం జరిగిందంటే బెడ్రూమ్లో కూర్చున్నప్పుడు అండి ఉదయం 4, 6 అలారం సెట్ చేసుకుని కూర్చున్నాను అనమాట అండి. కూర్చున్న తర్వాత ఇది కరెక్ట్గా 5 అలా 5 దాటిన తర్వాత ఉన్నట్టుండి అక్కడ బెడ్రూమ్లో పడ్డాను అవతల గదిలో. ఇలాగే ధ్యానంలో కూర్చున్నాను మేడం. కూర్చుంటే ఉన్నట్టుండి వెనకాల యాంకర్ ఉంటుంది చూసారా బట్టలు తగిలితో ఆ టైప్లో అన్నట్టు ఎలాగైతే ఎలా పైకి లాగుతుంది ఇలాగే మీరు చెప్తాను అంటారు. అలాగే పైకి లాగుతారు వెళ్తుంది బాడీ ఉన్నట్టుండి ఇలా మాట్లాడు. ఎదరగదో మా మదర్ ఏమో ధ్యానం చేసుకుంటున్నారు, ఆవిడ కనిపిస్తున్నారు ఒక పక్క. ఇక్కడేమో నా ఫిజికల్ బాడీ నేను చూసుకుంటున్నాను ఒక పక్క, నా వేరే బాడీ పైకి వెళ్తుంది. అవి వెళ్ళినప్పుడు మేడం ఈ 2 చెవులు కూడా మన పక్కన మిక్సీ పెడితే ఏ సౌండ్ వస్తుంది గుయ్యమంట చూసారా, తట్టుకునే ఓరు ఒక శబ్దం తట్టుకునే శబ్దం గుయ్యమంట చూసారా. ఈ 2 గోబలు కూడా బాడీ వెళ్ళినప్పుడు గుయ్యమన్నాయండి 2 చెవులు కూడా సౌండ్ వచ్చి తక్కువని బాడీ వదిలేస్తుందండి. హాస్టల్ బాడీ బయటకు వస్తుంది. బయటకు వస్తే నా బాడీ నేను చూసుకున్నాను, నా హాస్టల్ బాడీతో మా స్లాబ్లో దూరిపోయింది బాడీ. దూరిపోయి అలాగే ఇంకా బయటికి వెళ్ళి మాది అమలాపురం కదండి, నా బైక్ తీసుకుని ఫస్ట్ ఏపీఎస్ఆర్టీసీ పచ్చ పల్లివేలి బస్సు ఉంటుందండి ఇక్కడ, పల్లివేలి బస్సులో మధ్యలో దూరిపోయి వెళ్ళి ఏమవలా బస్సులో దూరిపోయి అలా బస్సులోంచి మళ్ళీ వెనక నుంచి వచ్చేసాను అద్దంలోంచి. అలా దూరుకుంటూ వెళ్ళిపోతున్నాను, నాకు ఎవరు అడ్డు రావట్లా నా బాడీకి. అలాగే కొంచెం ఎదరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో రోడ్లోకి వెళ్ళిన తర్వాత మహేంద్ర ట్రాక్టర్ రెడ్ కలర్ ట్రాక్టర్ అండి మహేంద్ర, దానికేం దూరిపోయింది. ట్రాక్టర్ కింద నుంచి వెళ్ళిపోయింది, నా మీద నుంచి ట్రాక్టర్ వెళ్ళిపోయింది. అయినా సరే నా బైక్తో బయటకు వచ్చేస్తాను మళ్ళీ. అలాగే మొత్తం అమలాపురం అంతా చక్కెరలు కొట్టుకుని మళ్ళీ కంచేపటికి ఎప్పుడో చాలాసేపు ఉన్నాను బయట. అలా తిరిగి మొత్తం అమలాపురం రౌండ్లు వేసుకుని మళ్ళీ మా స్లాబ్లోంచి అండి మళ్ళీ అలాగే నా బాడీలోకి డైరెక్ట్ నేను నా బాడీ కింద చూసుకున్నాను. నా బాడీ ఆల్రెడీ కూర్చొని ఉంది అక్కడ మెడిటేషన్లో, మా మదర్ ఏమో అక్కడ ఎదరగదిలో ధ్యానం చేస్తున్నారు. అది ఫస్ట్ టైం అంటే నా మదర్ కంప్లీట్గా నేను హాస్టల్ ట్రావెల్ ఇచ్చేయటం అన్నమాట. నాకు భయపడకుండా చేసింది అదే ఫస్ట్ టైం మాట అండి. అంతే వచ్చినప్పుడు ఇలాగా ఎలా ఉందో నా బాడీ అలాగ వచ్చి మళ్ళీ తక్కువని ఇలా ఫిట్ అయిపోయింది. ఈ ఫిట్ అయిపోయినప్పుడు ఏంటంటే వచ్చిన తర్వాత నా బాడీలో నేను అలైన్మెంట్ అయిపోయిన తర్వాత కలిసిన తర్వాత మెయిన్ బాడీలోంచి హాస్టల్ బాడీ కలిసిన తర్వాత ఏం జరిగిందంటే హార్ట్ దగ్గర ఒక 5 to 10 seconds మేడం హార్ట్ ఇలా జర్క్ ఇచ్చింది మాట కొంచెం ఇక్కడ హార్ట్ దగ్గర, అంటే ఫ్రీ అయిపోయింది నాకు ఇక్కడ. అంటే వచ్చి ఎప్పుడైతే ఇలా కలిసిందో ఆ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది మేడం. అంటే ఎవరైనా సరే హాస్టల్ బాడీ వెళ్ళినప్పుడు వదిలేయండి, ఏం ప్రాబ్లం లేదు. నేను చేశాను కదా. చాలామంది హాస్టల్ ట్రావెల్ పడుకోబెట్టి చేస్తున్నారు యూజువల్గా అండి ప్రాక్టికల్స్ కింద, ఓకే అండి. కానీ కూర్చుని కూడా చేయొచ్చు అనేది నేను సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తాను అన్నమాట. ఇంకా ఎంతమంది చేసి ఉండొచ్చు, కానీ నా ఓన్ ఎక్స్పీరియన్స్ మాట, నేను ఎవరో చెప్పింది కాకుండా నేను ఓన్గా నా స్వహతాగా నేను చేశాను కాబట్టి అండి. ఇవన్నీ నా వస్తాయి మొత్తం నా ఒక బుక్ రిలీజ్ అవుతాను, నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ ఒక బుక్ రిలీజ్ అవుతుంది త్వరలో. అది
అలాగా నేను హాస్టల్ ట్రావెల్ చేయడం జరుగుతుంది మేడం. అది. ఇంకా మళ్ళీ హాస్టల్ ట్రావెల్ ఇంకోసారి ఎప్పుడు చేశానంటే ఇది రీసెంట్‌గా ఇది చేసి అంటే 20 డేస్ అవుతుందేమోండి అంతే. ఒక 3 వీక్స్ అవుతుందండి నాకు తెలిసి. అంతకుమించి అవ్వదు. ఆ గదిలోని. ఏలాకోలంగా అదే మధ్యాహ్నం భోంచేసేసి మగతగా ఉంటే బెడ్ మీదకెళ్ళాకట అదే కుర్చీలో కూర్చోవచ్చు కదా అని చెప్పి సరదాగా కుర్చీలో ఉండిపోయానండి మెడిటేషన్‌లో. అంతే. కూర్చున్న ఒక, ఒక అరగంట తర్వాత అలాగ పడ్డాను నాకు తెలిసి. అంతే. ఇలా కూర్చున్నాం కదండీ మామూలు మెడిటేషన్‌లో. కూర్చున్న తర్వాత నా హ్యాండ్స్ ఇలా లేగుతున్నాయండి పైకి. ఇలా స్లోగా లేగుతున్నాయన్నమాట. ఇలా ఇలా స్లోగా ఇలా నా నా నెత్తి మీదకెళ్ళిపోయిందన్నమాట చేతులు 2. ఇలాగ. స్ట్రెయిట్‌గెళ్ళిపోయిన తర్వాత ఉన్నట్టుండి నా బాడీయే స్ట్రెయిట్‌గా లేచి వెళ్ళిపోయిందండి పైకి. హాస్టల్ బాడీ. నేను ఇలాగే కూర్చొనున్నాను. కానీ నా హాస్టల్ బాడీ ఏమైందంటే ఇలా స్ట్రెయిట్‌గా పైకొచ్చేసేసాను. కాళ్ళతో మొత్తం టాప్ టు బాటమ్ పైకి తిన్నగెళ్ళిపోయింది. తిన్నగెళ్ళిపోయి ఇలా స్ట్రెయిట్‌గా ఒకసారి అడ్డం తిరిగిపోయిందండి బాడీ. ఇలా అడ్డంగా తిరిగిపోయింది. ఇలా ఆంజనేయ స్వామి ఎలా వెళ్తారు మామూలుగా అలా అడ్డం తిరిగిపోయి ఇలాగా 3 గదులండి ఇలాగ. అలాగా 3 గదుల నుంచి మిట్ట మధ్యాహ్నం అండి జరుగుతది. ధ్యానానికి టైం ఏమి లేదు. మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా కూర్చోవచ్చు. త్రికరణ శుద్ధి ఉందా లేదా అన్నది మీకు ఇంపార్టెంట్. అదే నేను గమనించానండి ఇంకేం కాదు. అలాగా 3 గదుల నుంచి మా వెనకాల మరి కొంచెం డిస్టెంట్ రిలేటివ్స్ ఉన్నారండి. వాళ్ళ ఇంటి మీదకి ఇలా ఇంక దాటి వెళ్ళిపోతున్నాను. కరెక్ట్‌గా అప్పుడు నేను బయటికెళ్ళాలని చెప్పేసి అలారం సెట్ చేసుకోబోయాను. టక్కుమని అలారం మోగింది. అలారం మోగినాక ఇంక నేను వినిపిస్తుంది. నేను ఇంక బ్యాకప్ వచ్చాను. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలీదు. అర్జెంట్ పని మాట అండి కొంచెం. ఇక గబగబా నేను మళ్ళీ ఎప్పుడైతే కళ్ళు తెరిచానో మళ్ళీ నా బాడీ అంటే మళ్ళీ బ్యాక్‌కొచ్చేసాను. సో, ఎవరైనా హాస్టల్ ట్రావెల్ గురించి ఏం భయపడవసరం లేదు. మీరు సరదాగా ఎళ్ళొచ్చు, సరదాగా రావచ్చు. ఏం అయిపోదు. మీరు కళ్ళు తెరిసిన మరుక్షణం మీ దగ్గరుంటారు. ఇలాగ ఒకసారి ఇంకొకసారి ఏం జరిగిందంటే వైజాగ్ తెలిసుంటుంది మీకు. వైజాగ్ దగ్గర డాబా గార్డెన్ అని ఉంటదండి. అక్కడికెళ్ళింది ఒకసారి నా బాడీ. ఆ వీధిలోనే తిరిగొచ్చిందండి. వైజాగ్ దగ్గర బుక్ షాప్స్ అని ఉంటాయి అక్కడ. అదంతా తిరిగి మళ్ళీ రావడం జరిగిందండి. ఇలాగ ఆటోమేటిక్ జరుగుతది. హాస్టల్ ట్రావెల్ అంటే మనమేమి అడగవసరంలా. కానీ అడిగి కూడా ఎళ్ళొచ్చు. మనం ఎళ్ళాలంటే రూల్‌గా. ఫర్‌గా హాస్టల్ ట్రావెల్ చేయలేని మీరు ఒక మాములుగా అనుకున్నా మీరు ఎళ్ళొచ్చు. అదో ప్రాసెస్. మీరు అనుకోకపోయినా ఎళ్తది బాడీ మీది. మీదే. కానీ ఇక్కడ ఈ అర్థమైంది ఏంటంటే మీ దగ్గర వైఫై సిగ్నల్ ఉంటేనే యూట్యూబ్ ఎలాగా మంచి చక్కగా క్లారిటీగా ఉంటదో సిగ్నల్ తగ్గింటే అక్కడ ఒక చక్రం ఇలా తిరుగుతూ ఉంటదండి. సో, చేసుకున్నవాడు చేసుకున్న మాటే మాట. ఎవరైతే ఖచ్చితంగా 3-5 అవర్స్ బెడ్ రెస్ట్‌లో కూర్చుంటారో వాడికి వన్ బై వన్ అన్నీ ఓపెన్ అవుతాయండి. ఆటోమేటిక్‌గా ఎవరైనా అండి. ఇది కాదండి. మీరు 5 అవర్స్ బెడ్ రెస్ట్‌లో అది మీరు 3 అవర్స్ సిట్టింగ్ చేసుకోవచ్చు. 2 అవర్స్ సిట్టింగ్ చేసుకోవచ్చు మామూలుగా. టైం ఉంటే ఒకే సిట్టింగ్. ఎవరైనా సరే. మీరు స్లోగా ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అంతా జరుగుతాయి. అంటే మీకు జరగాల్సినవి జరుగుతాయి. మీరేం కోరుకోవసరం లేదు. నేను ఇలా చేయాలి, అలా చేయాలి మీరేం కోరుకోవసరంలా. కోరుకోకుండా ఇయన్నీ ఇది జరిగారు. నేను సార్‌ని పచ్చితను అడగల. మా పిరమిడ్‌కి టైటిల్ ఏమి అడగల. కూర్చున్నాను 40 డేస్ అంతే. ఏం జరుగుతుందో జరగలేదు. ప్రతి సార్ నాకు మా పిరమిడ్ పేరే చెప్పారు. అంతకుముందు నేనేం చేశాను, లాజిక్ మైండ్ తోటి దేవుడి పేరు పెట్టి కట్టేద్దామని అనుకున్నాను. ఇక్కడ గుళ్ళు, గోపురాలు ఉన్నాయి కదా! ఆళ్ళందరూ వస్తారని. సార్ ఏం చెప్పారు బోధిధర్మ అన్నారు. ఆ బోధిధర్మ ఎప్పుడు నేను చూడలేదు. ఆయన గొప్ప యోగి అంటారు. తర్వాత సినిమా గట్టా ఉందని ఎవరో చెప్తే చూసాను తర్వాత. మన ఆహ్, 'సూర్య' హీరోది. ఆ తర్వాత చూసాను. అదే ఇక్కడ అంటే హాస్టల్‌గా ఉన్న అంటే మన హాస్టల్ మాస్టర్స్‌కి ప్రతిసారి సరెండర్ అయిపోతే జరగబోయే ప్రాసెస్ ఆటోమేటిక్ మాట. మీరేం కోరుకోనవసరలా. మీకు ఏం కావాలో అక్కడ ఉంటది అంతే. ఇలాగా ఇది ప్రాసెస్ మేడం. ఇంకా మీరు అడిగితే వస్తాయి ఏదో ఒకటి. మీరు ఏదైనా క్వెషన్స్ ఏస్తే నాకు మేడం. అంటే ఎవరైనా సరే దేనికి భయపడనవసరం లేదండి. హ్మ్. తర్వాత ఆ! నో ఫుడ్ ఎక్స్‌పెరిమెంట్ మేడం. మరి తెలియాలి కదండీ! ఇంత చెప్తున్నంటే మరి ఒకసారి ఇప్పుడు నేను వేరే దేశానికెళ్ళాలి యాక్చువల్లీ. అక్కడేమో నాన్ వెజ్ ఉంటది. ఇప్పుడు నేను ముస్లిం కంట్రీలో చేశాను సౌదీ అరేబియా. అక్కడ టిఫిన్ నాన్ వెజ్జే. టిఫిన్ నాన్ వెజ్ అండి అక్కడ. ఏదో సోమాలి అని, మద్బూత్ అని, కెప్స్ అని నాకేం తెలీదు కదండీ అప్పుడు. అప్పుడు జ్ఞానం రాలేదు కదా! అంత నేను ఒక రాక్షసుడిని అప్పుడు చెప్పాలంటే. ఎందుకంటే నాన్ వెజ్ లేకపోతే ఉండలేకపోయేవాడిని నేను. దీని గురించి మీకు చాలా ఇంపార్టెంట్ ఇది చెప్తాను చూడండి.
ఫస్ట్ టైం మేడం నేను ధ్యానంలోకి మా అమ్మగారిని పేరవరం తీసుకెళ్ళి ముందు రోజు కూడా నేను 2 కేజీలు సైజు ఉన్న చికెన్ తెచ్చుకొని నేను ఒక్కడిని వండుకునేవాడిని. ఎందుకంటే మా మదరు అసలు నాన్ వెజ్ ఆవిడ ఒక 6 సంవత్సరాల నుంచి మానేశారండి ఆవిడ నాన్ వెజ్. ఆవిడ ఆల్రెడీ స్పిరిచువల్‌గా అయిపోయింది. మాకు తెలీదు. ఆవిడ ఈ రామకృష్ణ మిషన్ అని, తర్వాత వైట్ డ్రెస్ ఉంటారు చూసారా? అమ్మ వీళ్ళు శివపరమాత్మ టైప్ అండి. అక్కడికి వెళ్తే ఆవిడ ఎక్కడ సాటిస్ఫై అవ్వలేదండి. అవన్నీ అలా తిరిగాక ఫైనల్‌గా ఆవిడ ఈ పిఎంసి ద్వారాగా ఇలా రావడం జరిగిందండి. నిజంగా మా మదర్‌కి, మా అక్కకి కూడా థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ మీ దగ్గర ఇంటర్వ్యూ నేను రాను. మిస్ అయిపోతుంది లైఫ్. లైఫ్ మిస్ అయిపోతే ఇంకేదేదో ఉంటుంది కథ. రకరకాల ఈ తిళ్ళు బట్టి గట్టా వేరే ఉంటది కథ అండి. నిజంగా వాళ్ళిద్దరికీ థాంక్స్ చెప్పాలి. నిజంగా నేను ఇప్పుడే ఈ మీ ఛానల్ పరంగా, ఈ ధ్యాన జగత్ టీవీ పరంగా మా మదర్‌కి, మా చిన్నక్క పేరు వెంకట మహాలక్ష్మి అండి. మా మదర్ పేరు సూర్య వెంకట సత్యనారాయణ. వాళ్ళిద్దరికీ కూడా నా నమస్కారాలు ఈ ఛానల్ వరకు. ఇంకో విషయం, ఈ ఛానల్ నాకు ఇంత అవకాశం ఇచ్చిన ఆయన సార్ సుధాకర్ గారికండి. ఆయనకి. ఇంకా ఈ ఛానల్‌కు మీరందరికీ హోస్టింగ్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇది చాలా డివైన్ సంబంధించిన ఇవన్నీ కూడా. ఈ బయట దొరికియి కాదు, ఏ పుస్తకాల్లో దొరికి చెప్పేయి కాదండి. ఇప్పుడు దగ్గరగా 1 ½ అవర్ ఎంత అవుతుంది మీకు. మన బుక్‌లో మర్చిపోయాను మీకు. హాస్టల్ ఎక్స్‌పీరియన్సెస్‌కి ఈ పుస్తకాలు చదివి దానికి మీకు తేడా చూడండి. ఎలా ఫైండ్ ఔట్ చేయాలంటే మీకు హాస్టల్ ఎక్స్‌పీరియన్సెస్ కూడా ఎప్పుడు మీరు వినకూడదు. ఎప్పుడు మీరు వినకూడదు. ఎప్పుడు మాట్లాడకూడదు. ఎప్పుడు చూడకూడదు. వినకూడదు, మాట్లాడకూడదు, చూడకూడదు. అంటే కల్లో కూడా మీరు ఊహించకూడదు మాట. అర్థమవుతుందా మీకు? ఈ 4 కల్లో రాకూడదు, ఎప్పుడు కూడా కలపరంగా మాట. మాట్లాడకూడదు, చూడకూడదు, వినకూడదు. ఏ పుస్తకంలో చదవకూడదు. అర్థమవుతుందండి? ఈ 5 తీసేస్తే మిగిలేదే హాస్టల్ ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు నేను చెప్తే ఏమైనా బుక్స్‌లో దొరుకుతాయి మీకు ఇవి? ఇప్పుడు నేను మీకు చెప్పిన హాస్టల్ ఎక్స్‌పీరియన్స్ ఎక్కడ దొరుకుతాయండి మీకు? నేను బుక్ ప్రింట్ చేసి మీకు అందరికి వచ్చి మీరు చదివితే అది వేరే అండి. అప్పుడు మీకేమైనా హాస్టల్‌లాగా మీకేమైనా వస్తే పలానా వాళ్ళు బుక్ చదవడానికి మీకు ఉంటది. మీరు నా బుక్ చదవలేదు. ఫస్ట్ టైం నేను మీకు చెప్తున్నాను, మీరు వింటున్నారు. హాస్టల్ ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడంటే ఇంకా ఏది చెప్పినా భ్రమలే మాటండి. భ్రమలకి హాస్టల్ ఎక్స్‌పీరియన్స్ తేడా ఏంటంటే మీరు ఎక్కడైనా బుక్‌లో చదివి మీకొచ్చినా, మీరు ఎక్కడైనా విన్నా, చూసినా, అలా బయటగా ఆల్రెడీ ఒకసారి ఎక్స్‌పీరియన్స్ అయిందంటే మీకొచ్చిందనుకోండి, అది మీకు భ్రమ కింద ఉంటదన్నమాట. ఓకే. హాస్టల్ ఎక్స్‌పీరియన్స్ అంటే మీ ఇండివిడ్యువల్‌గా ఓన్‌గా రావాలి. అయి ఎప్పుడు పుస్తకాల్లో దొరకవు మనకి యాక్చువల్. ఎవరైనా థర్డ్ మాస్టర్ వచ్చి ఒక బుక్‌లో రాస్తే ఈ ఎక్స్‌పీరియన్స్ ఆయనకి పలానా ఆయనకి వచ్చింది. అది వేరే అండి. ఇలా వచ్చింది మీకు చెప్తారు. కానీ మీకు మీరు ఇండివిడ్యువల్‌గా వచ్చినప్పుడు అది మీకు హాస్టల్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా మంది పాపం తేడా తెలియట్లేదు. హాస్టల్ ఎక్స్‌పీరియన్సెస్‌కి ఈ భ్రమ 2 మిక్స్ చేసుకొని వాళ్ళు ఒక కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉంటున్నారు. సో నా వీడియో ద్వారా ఈ భ్రమలు తొలగిపోతాయి వాళ్ళకి. ఎప్పుడు వినకూడదు, చూడకూడదు, మాట్లాడకూడదు. ఏ పుస్తకంలో చదవకూడదు. అదే హాస్టల్ ఎక్స్‌పీరియన్స్. అది ఆటోమేటిక్‌గా వస్తదన్నమాట. ఎవరికైనా సరే. చెప్పాను కదండీ! మరి సాధన గంటలు ఉంది కదండీ! ఎవరైనా అంతే. నేను తెగించేసాను. సరెండర్ అయిపోయాను పట్టుసారి. సరెండర్ అయిపోయాను, కూర్చున్నా. మరి ఎలా కూర్చున్నా అనేసి గంటలండి. ఇది ఎలా ఉండగా మేడం నో ఫుడ్ ఎక్స్‌పెరిమెంట్. మరి ఆహారం లేకుండా బతకాలి కదా యోగా అన్నవాడు. పైన కవర్లు చెప్పడం వేరు, ఇక్కడ గ్రౌండ్ వర్క్ వేరు. సో నేను ఆల్రెడీ టిఫిన్, భోజనం లేకుండా 41 డేస్‌లో ఉన్నానండి. 15 గంటలన్నర ధ్యానం అక్కడ. ఇక్కడొచ్చేసి ఏంటంటే ఏం ముట్టుకోవద్దు. సాలిడ్ ఫుడ్ ఏమి ముట్టుకోవద్దు. జ్యూసులు, ఫ్రూట్స్ నో. కానీ బతకాలి. చచ్చిపోకూడదు. ఒకవేళ నిజంగా అలాగా బాడీ వెకేట్ చేసేసి వస్తే పచ్చసారి వరకు వెళ్ళిపోతాను. ఇది ఛాలెంజ్ మాట అండి. నేను మా అమ్మకి చెప్పా. నాకేం అవసరం లేదు. నాకేమి డబ్బు సంపాదన కోరికలేదు. ఆల్రెడీ అన్ని లక్షలు చూసొచ్చాను. యూనివర్సిటీ ప్రొఫెసర్ అంటే హైయెస్ట్ పొజిషన్ అది. నన్ను కలవాలంటే నా క్యాబిన్‌లోకి నా అపాయింట్మెంట్ తీసుకొని లోపల రావాలి. నేనున్న ఫారెన్ కంట్రీలో. ఇంకా అంతకన్నా ఏముంటది మీకు? ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీలో, స్టేట్ యూనివర్సిటీలో వస్తే ఇక్కడ ఒక ఈ కలెక్టర్స్ ఇంటర్వ్యూ చేయాలి, మేమే చేయాలి. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ చేస్తారు మీకు. ఎంత హైయెస్ట్ పొజిషన్. ఒక కలెక్టర్‌ని తీసుకెళ్ళి ఆ సీట్‌లో పెట్టాలంటే వాళ్ళ కరెక్షన్ మేమే చేయాలి. వాళ్ళ ఇంటర్వ్యూస్ అన్నీ. బోర్డ్ ఆఫ్ చైర్మన్ కింద మేమే ఉంటాం.
యూనివర్సిటీ ప్రొఫెసర్ అంటే అంత హైయెస్ట్ పొజిషన్. దీని మించింది ఏముంటుంది చెప్పండి? ఒక కలెక్టర్కే ఇస్తున్నామంటే ఇంకెంత ఉంటుంది చెప్పండి? అంటే అంత హైయెస్ట్ పొజిషన్ తీసి పక్కన పెట్టు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక జీకే గారు కనిపించారు నాకు ఎంబీబీఎస్. తర్వాత మన అంటే లక్షల శాలరీ కట్టి వదులుకు కొంతమంది బిజినెస్ ఓరియంట్లోకి వెళ్లకుండా ఇలా చాలా మంది ఉన్నారండి మనకి. వాళ్ళు సంపాదించాలంటే కోటి సంపాదించు. ఒక డాక్టర్ న్యూటన్ గారు ఒక ఆయన వాళ్ళు కూడా క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ పెట్టి వాళ్ళ ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు సంపాదించాలని ఇద్దరు డాక్టర్లే, వైఫ్ హస్బెండ్, సార్స్ ఇద్దరు కూడా మేడం. మరి అది చేసుకొచ్చారు. కానీ వాళ్ళు ధ్యానం చెప్పి హాయిగా అన్ని దేశాలు తిరుగుతున్నారండి వాళ్ళు. వాళ్ళు తిరిగేసారు చాలా మట్టికి వాళ్ళు, నాకు తెలిసింది. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారండి వాళ్ళకి కార్యక్రమాలు పెట్టుకుంటూ. ఎందుకంటే మీరు ఎప్పుడైతే లాజిక్ మైండ్ వదిలేస్తారో ఈ మూలాధారానికి సంబంధించిన ఇదంతా పోతుంది కథ మీరు. సో ఎప్పుడైతే లాజిక్ మైండ్ వదిలేస్తారో అప్పుడు డివైన్ మైండ్ ఏదవుతుందో అది కరెక్ట్ అవుతుంది, ఆ యూనివర్స్ కరెక్ట్ అవుతుంది. లాజిక్ మైండ్ ఉన్నంత వరకు మీరు యూనివర్స్ దూరంగానే ఉంటారు. అప్పుడు మీరు లెక్కలు వేసుకోవాలి, చీటి పాటలు వేసుకోవాలి. మీరు వెళ్తేనే బతుకుతారు, టిఫిన్ తింటేనే మనకి ఎనర్జీ వస్తుంది, లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి, ఫ్రూట్స్ తినాలి, వాకింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి, కాసేపు యోగా చేయాలి. ఇవన్నీ లెక్కలు వేసుకుంటారు అనమాట ఒక లిస్ట్ ప్రకారం. వాళ్ళ గౌరవం ఇవ్వాలి, వీళ్ళ గౌరవం ఇవ్వాలి, ఈ కథ అంతా ఉంటుందండి. ఎప్పుడైతే మీరు ఈ లాజిక్ మైండ్ వదిలేస్తారో ఆటోమేటిక్గా యూనివర్స్కి కనెక్ట్ అయిపోతారు. ఈ లాజిక్ మైండ్ ఉంటే దానికి సింపుల్ థింగ్ మీదే, మీ ఆలోచనే. మీరు లాజిక్గా ఆలోచిస్తే మీరు తిప్పలు పడతారు, వెళ్ళాలి, కష్టపడి పని చేయాలి ఇట్లా. ఎందుకంటే ప్రాపంచికం అంటే ఇదే డివైన్కి యూనివర్స్ కనెక్ట్ అయిపోతే ఇక్కడ ప్రాపంచికం మీరు ఎలా కాలితే నడుస్తుంది ఆటోమేటిక్గా అని. మీరు హోటల్లో చట్నీ మనం దోశ ఇడ్లీ ఆర్డర్ చెప్తాం టిఫిన్, మనం చట్నీ కూడా చెప్తాం ఆర్డర్, ఈ చట్నీ ఆ చట్నీ అని మనం ఆర్డర్ బిల్లు పే చేసి చెప్పం కదా, ఆడ ఆటోమేటిక్గా వేసిస్తారు అక్కడ. ఇది కూడా అంతే అండి. మీరు ఒకసారి కూర్చున్నప్పుడు ఈ ప్రాపంచిక అన్నీ కూడా ఆటోమేటిక్ మాట అండి. మీరేం అడగవసరం లేదు, నాకు ఇంట్లో రైస్ కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి. మీరు జస్ట్ ఇవాళ మీకు ఏం కావాలి జస్ట్ అనుకుంటే చాలు మనసులో. మీరు ఎవరికి కూడా చెప్పాల్సిన బయటికి. అంటే నేను చెప్పి త్రికరణ శుద్ధిగా ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే సరెండర్ అయిపోతారో ప్రతిసారికి ఆస్ట్రల్ మాస్టర్స్కి, యూనివర్స్కి, వాళ్ళ గురించి చెప్తానండి. అరగంట గంట ధ్యానాలు నేను దానికి మనం హ్యాపీగా ఉంటుంది లైఫ్. కానీ మనకి ఇంతకుముందు ఋషులు గట్ట కొన్ని హఠయోగాలు చేసి సంవత్సరం కష్టపడి ఇంట్లో ఫ్యామిలీని వదిలేసి వెళ్ళారు. మనకు చాలా సింపుల్, భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, డ్యాన్స్ అయ్యి పార్క్ వెళ్ళొచ్చు, సినిమాకి వెళ్తారు, వెళ్ళండి, అన్నీ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడ తెలియకుండా మనం దేవుడు అయిపోవచ్చు, మన లాహిరి మహాశైలి లాగా. ఎంత గొప్ప విషయం ఉండేది. ఇక లాహిరి మహాశైలి క్రియాయోగం అవన్నీ కొంచెం కష్టం సంబంధించినవి అన్నీ కూడా. మనకేంటి హాయిగా కళ్ళు మూసుకుని ఇలాగా కూర్చుంటే మనం కథ అయిపోద్దండి. రాత్రి పడుకునే ముందు జస్ట్ అర్లీ మార్నింగ్ 3 to 6 కూర్చున్నా, ఈవినింగ్ ఒక 1 hour ఎక్కడైనా వేసుకుంటే అయిపోయా. నేను వాళ్ళు సరిపోతుందండి. మార్నింగ్ 3 to 6, ఈవినింగ్ ఒక 1 hour చేసిన వాళ్ళకి ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతారు. కనెక్ట్ అయ్యాక హాస్టల్లో మాస్టర్ కనెక్ట్ అయినప్పుడు ఈ ప్రాపంచికాలన్నీ మీరు ఈ వర్క్ చేయడం ఆటోమేటిక్ జరుగుతాయన్నమాట. మీరేం వెళ్ళవసరం లేదు అక్కడికి. ఇప్పుడు ఋషుల దగ్గరికి ఎవరు వెళ్తారండి? పెద్ద పెద్ద అంటే కాషాయ వస్త్రాలు వేసుకుని కొంతమంది ఉంటారు. ఎవరు వెళ్తారు? పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు అందరూ కూడా, కోటేశ్వర్లు అందరూ వెళ్ళి ఓ నమస్కారం పెట్టి ఆ కంచేపు ప్రశాంతత పొందుతారు అక్కడ. ఆ ప్రశాంతత పొందడానికి అక్కడ సూట్ కేసు పెట్టి, స్వామీజీ మీకు ఏం కాదు చెప్పండి స్వామీజీ, నాకు హ్యాపీగా ఉంది, నాకు ఇక్కడికి వచ్చాక నాకు ఇక్కడికి వద్దులేక అక్కడికి 100 కోట్ల ప్రాజెక్ట్ ఏదో ఉంటుంది అయిపోతుంది. ఇక్కడికి వచ్చాక దండం పెట్టుకుని గురువు గారు ముట్టుకుని వెళ్తాడు యూజువల్గా. అక్కడ ప్రాసెస్ అవుతుంది, 100 కోట్లు ఏదో జరుగుంటుంది ప్రాసెస్. అందులో ఒక 5 కోట్లు వచ్చుకుంటే ఇక్కడ ఇచ్చేసి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు. మీ వాళ్ళు బాగున్నారు సార్, ఇక్కడ అందరికి 10 మందికి అన్నదానం చేయండి. పత్రి సార్ అందుకన్నారు, యోగేశ్వరుల దగ్గరికి కోటేశ్వరులు వస్తారు, ఎక్కడికి పరిగెట్ట అవసరం లేదని చెప్పేసారు. చూడండి ఎంత గొప్ప విషయం ఇది. సో నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే 3 to 6 ఈవినింగ్ ఒక 1 hour, మళ్ళీ పడుకునే ముందు ఒక 1 hour అయిపోయిందండి కథ. మీరు అతి త్వరగా మీరు కరెక్ట్ అయిపోతారు. పైగా ఇప్పుడు మనకి ఎర్త్ తోటి అసెన్షన్ అయిపోయిందండి, షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏదో చేస్తాను, నేను ఏదో చేద్దాం అని ఇంకా పోస్ట్ పోన్ చేయడానికి లేదండి, వాయిదా లేయడానికి లే. జస్ట్ 1 week 1 monthలోనే మీకు అయిపోతుందండి ప్రాసెస్, ఎలాంటి వాళ్ళకైనా సరే. దయచేసి ఎవరు పోస్ట్ పోన్ చేయకుండా ఈ రోజే మీరు డిసైడ్ అయిపోండి. ఫస్ట్ నేను యూనివర్స్కి కరెక్ట్ అవ్వాలన్న కాన్సెప్ట్ తోటి ఆటోమేటిక్గా మీకు ప్రాసెస్ జరుగుతుందండి. మీరు ఇంకేమైనా ప్రశ్నలు వేస్తే దానికి రిలేటెడ్గా నేను చెప్తాను మేడం.
వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. విన్నా కొద్ది వినాలనిపిస్తుంది సార్. చాలా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అది దగ్గరగా 2 hours అయిపోతుంది మేడం, 10 అయిపోతుంది టైం. అవును సార్, అవును సార్. మరి మరి వీడియో మరి లెంత్ అయిపోతున్నట్టుంది, చూస్తారా? పర్వాలేదు. చూస్తారు సార్. మళ్ళీ కాలితే మనం ఇంకో ఎపిసోడ్ మళ్ళీ ఇద్దాం. కావాలంటే మళ్ళీ నెక్స్ట్ సెషన్స్ చూసుకున్నాను. అంటే నేను చెప్పాలనుకుంటే చూస్తాను. చెప్పండి సార్, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఒకసారి. నేను అంటే వీడియో బాగా మరి లెంత్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ వీడియో 2 hours ఉంటే ఓకే, ఇట్స్ బెటర్ అండి నా అంచనా ప్రకారం. ఎందుకంటే నాది మర్చిపోయాను, నాది యూట్యూబ్ ఛానల్ ఉందండి నాది. ఈ బోధి Okay, sir. ఇది పత్రి సార్ ఏదైతే మా పిరమిడ్ పేరు చెప్పారో, బోధి ధర్మ పిరమిడ్. అలాగే నేనేం చేశానంటే యాక్చువల్లీ ఇంకా కాస్మిక్ ఎనర్జీ ఏదో పెట్టేద్దాం అన్న కాన్సెప్ట్ అనుకుని మామూలుగా అందులోకి పత్రి సార్ మా అక్క ద్వారా ఏమన్నారంటే బోధర్మ పెట్టి అది ఎందుకు పెడతామని మా అక్క సీరియస్ అయిందండి. పత్రిక గారు వచ్చి చెప్పినట్టు ఆయన చెప్పింది నాకు డైరెక్ట్ ఒక పిరమిడ్ దగ్గర. ఇంకంటే బోధి ధర్మ పిరమిడ్ ఛానల్ మేడం అది. Okay, అది sir. కూడా చాలా మంది అందరూ మీరు చూడండి కింద కామెంట్స్ చూడండి కొంతమంది వాళ్ళే ఎక్కడెక్కడ వేరే వేరే కంట్రీస్ నుంచి గట్ట పాజిటివ్ మెసేజెస్, తర్వాత నాకు కాల్ చేయటం, తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవడం, వాళ్ళ యొక్క సంకల్పాల గురించి గట్ట అడగడం అన్ని ప్రాసెస్ జరుగుతుంది ఆల్రెడీ. బోధి ధర్మ పిరమిడ్ ఛానల్ అండి. Okay, sir. అందులో నాకు ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చారండి. నా ఫోన్ నెంబర్ Okay. వచ్చేసి 7729053140 7729053140. ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ అవ్వచ్చండి ఎనీ టైం. ఓకే సార్, మీ మాకు ఛానల్లో అది- ఉంది కదా సార్ మీ నెంబర్. డిస్క్రిప్షన్ లో పెట్టానండి ఆల్రెడీ. మీ ఛానల్ ద్వారా నేను చెప్తాను అన్నమాట.